అయినా అది గుంపుగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు. లక్ష్యం అనేది లేకుండా వాళ్ళు ఉన్నారు అంటే ఏంటి చెప్పండి, లక్ష్యం అనేది ఒకటంటూ లేకుండా బ్రతుకుతున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. అందుకే మన పెద్దోళ్ళు ఏమంటారంటే వాడి జీవితం ఏంటంటే తోక దిగిన గాలిపటం, దారం దిగిన గాలిపటం. అంటే అర్థం ఏంటి? దానికే గమ్యం లేదు, పలానా చోట పడుద్ది అని చెప్తారా మీరు? గాలి ఎటు వీస్తే. అలాగే చాలా మంది యొక్క భక్తి జీవితం కానీ, లక్ష్య పరిచర్య కానీ లక్ష్యం అనేది లేని లక్ష్య భ్రష్టత్వంతో సాగుతుంది. వాళ్ళు ఏ లక్ష్యాలు పెట్టుకుంటారంటే, ముందు నేను టీవీలో ఒక సతీష్ కుమార్ కనపడ్డాడు, నా మనసంత సతీష్ కుమార్ లాగా చేయాలనుకుంటాను. సతీష్ కుమార్ లాగా ఎప్పుడు చర్చి కడతా, కోట్ ఎప్పుడు వేసుకుంటా, ఎప్పుడు లిఫ్ట్కి వేసుకుంటా, ఇది వాడిని ఇమాజినేషన్ చేసుకుంటా. నాకు నేను కూడా సతీష్ కుమార్ లాగా అప్పటి నుంచి అంటాను. అంటే సతీష్ కుమార్ పూంతాడు నాలో. ఇది ఎందుకు వచ్చిందంటే కామన్ గా మనిషికి అలవాటండి. మనిషికి మీకు తెలియకుండానే మనిషి అనేవాడు ఒక సమాజంలో భావోద్వేగాల సమూహం మొదటి. రెండోది ఏంటంటే మనిషి అనేవాడు ఎప్పుడు తనకు తెలియదు కానీ, తను అర్థం చేసుకోడు, నమ్మడు కానీ, తన జీవితంలో ఎప్పుడు చుట్టూ ఉన్న సమాజం నుంచి పరిస్థితులు ప్రభావం అవుతూ ఉంటాడు. అర్థమవుతుందని చెప్తుంది. మీరు నమ్మరు, మన జీవితంలో మనం పెరుగుతున్న కొలది మన జీవితంలో ప్రతి దాని విషయంలో మనుషుల వ్యక్తుల ప్రభావం మన మీద ఉంటుంది. అది మీరు దయచేసి నమ్మాలి. ఆ ప్రభావాలకు లోనైపోయి మనుషులంతా పాడేవాళ్ళు కొంతమంది అయితే, బాగుపడేవాళ్ళు కొంతమంది. మంచి ప్రభావం బాగు చేస్తుంది, చెడ్డ ప్రభావం వాళ్ళని దారి తప్పిస్తుంది. ఇలా క్రైస్తవులు కూడా వారికి తెలియకుండా ఒక లక్ష్యం లేకుండా ఏదంటే అది పరస్పర విరుద్ధమైన, బైబిల్ చెప్పని, మనకు నచ్చిన, మనకు బాగా అనిపించిన సిద్ధాంతాలని, పద్ధతుల్ని, వ్యవహారాల్ని, అలవాట్లని, విధానాల్ని అనుసరిస్తూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తుంది. మీకు బాగా తెలుసు, బైబిల్లో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు చదువుతారు ఒకసారి. పౌలు గారు ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీసారా? 24వ వచనం బాగా వినండి. కొందరు మానుకుంటున్నట్టు, ఆ రోజుల్లోనే వచ్చేసింది ఇసుగు, అప్పుడే మొదలైంది. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజముగా కూడట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా. చూడండి, బాగా చెప్పాడు ఇక్కడ. అంటే మీరు ఒక సహవాసాన్ని, లేదా ఒక ఫెలోషిప్ని, లేదా ఒక సంఘాన్ని, మీరు ఒక బాండింగ్ని ఇతరులతో కలిగి ఉండండి అని చెప్తుంది ఇది, ఈ వచనం. ఎందుకు చెప్పండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వర్డ్ చెప్పండి. అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి సమాజంగా కూడండి అని చెప్పాడు. ఎందుకు? ఒకటేంటి? హెచ్చరించడం. 2 చూచిన కొలది, చూడడం. ఆ దినము సమీపించిన కొలది, సమీపించుట, చూచిన కొలది మరి ఎక్కువగా చేయడు. చూచిన కొలది, చూడడం అనే రెండోది. మూడోది ఏం చెప్పాడు? చదువు. ప్రేమ చూపుటకును, ప్రేమ. 4 సత్కార్యం. ఒకరినొకరు చూసారా? ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది ఇక్కడ. మనం ఎందుకు సమాజంగా కొడతాం, ఎందుకు ఒకళ్ళు పరస్పరం ఎందుకు ఒకటవుతాం, ఇట్లా ఎందుకు వస్తాం తెలుసా మీకు? తింటానికి అనుకుంటున్నారా? కాదు. అరే వీళ్ళందరూ ఎందుకు కూడుకుంటున్నారు అంటే, జనం బలా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక ఈవెంట్ జరిగింది అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకు ప్రభు సమాజంగా కూడటం మానొద్దు అంటున్నాడు?
మీరు బాగా గమనించండి, చాలా సాంప్రదాయాలు మతాలు ఉన్నాయి సొసైటీలో. ఇన్ని సాంప్రదాయాలు సొసైటీలు మతాలు వర్గాలు ఉన్నప్పటికీ క్రైస్తవ వర్గానికి లేదా క్రైస్తవ విశ్వాసం కలిగిన లేదా క్రైస్తవ వర్గానికి మాత్రమే ఈ సమాజంగా కూడటం అనేది అత్యధికంగా ఉంది. హ్యావ్ ఎనీ డౌట్? అర్థమవుతుందా? మరి ఏ సమాజానికి లేదు? ఎందుకు చెప్పండి? ఈ ఈ వచనాన్ని ఆధారం చేసుకొని మన పితరులు నిర్మించిన ట్రెడిషన్ అది. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయానికి దురాచారానికి చాలా తేడా ఉంది. అర్థమవుతుందా? సాంప్రదాయాలన్నీ చెడ్డవి కాదు. అర్థమవుతుందా మీకు? సాంప్రదాయం లేదా ఆచారం అంటారు. దురాచారం వేరు, ఆచారం వేరు. ఆచారం అంటే అర్థం ఏంటి? క్రమం తప్పకుండా ఒకే పద్ధతిని చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఆచారం అంటారు. అర్థమవుతుందా? ఆచరించడం. ఆచారం అంటే అర్థం ఏంటి? ఆచరించడం. తప్పు అనుకోకండి. చాలామంది అంటే సగం మాత్రమే తెలిసినటువంటి సంస్కరణవాదులు క్రైస్తవులు ఎక్కువ, అంటే పూర్తిగా తెలియదు వాళ్ళకి. ఒక తెలుగు పదానికి పూర్తి కూడా తెలియదు. ఒకరోజు నేనంటే పడన ఒక సహోదరుడు ఏం చేశాడంటే, ఏంటి ఏం నాయకత్వం ఏంటి అని చెప్పడానికి నన్ను ఇండైరెక్ట్గా విమర్శించడానికి ఒక పదాన్ని వాడాడు. ఏంటంటే, చాలామంది నాయకులు అనుకుంటారు, బైబిల్లో చెప్తుంది ఏంటంటే అధ్యక్ష పదవిని ఆశించేవాడు దొడ్డ పని ఆశిస్తున్నాడని అర్థం. దొడ్డ పని అంటే ఏమనుకుంటున్నారు? దొడ్లో పని అంటున్నాడు. వాడికి తెలుగు సరిగా అర్థం కాల. అర్థమవుతుందా? అంటే నువ్వు ఏదైనా బోధించేటప్పుడు యూ హ్యావ్ టు నో లాంగ్వేజ్ అండ్ ట్రెడిషన్స్ ఆల్సో. ట్రెడిషన్స్ కూడా ఉంటుంది, డిపెండ్ అయి ఉంటాయి ఒక పదానికి అర్థం. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఇబ్బరు అంటే యూదుల యొక్క సాంప్రదాయాలు తెలియకపోతే కొన్ని మీకు అర్థం కాదు. ఆ సాంప్రదాయాలు తెలియకుండా ఎక్కడ సాంప్రదాయాలను కంపేర్ చేసుకొని కానీ వివరించడం మొదలు పెడితే చాలా తప్పు అయిపోద్ది. అలాగే తెలుగులో ఉన్న పదాన్ని కూడా కనీసం అర్థం చేసుకోకపోతే కూడా తప్పే. దొడ్డ పని అంటే దొడ్లో పనే. అది ఆ పిల్లడికి అర్థమైంది ఏంటంటే నన్ను విమర్శించడం ఒక్కటే వాడికి కావాలి. వాడు ఏమనుకున్నాడు? అధ్యక్ష పదవిని ఆశించువాడు వాడు ఏదో అనుకుంటున్నాడు, కానీ దొడ్లో పని అండి. దొడ్లో ఏం చేస్తాం మనం? పేడెత్తుతాం, పేడగొడ్లు తీస్తాం, ఊడుస్తాం, ఇవి చేయాలి. ఇది అసలు పరిచర్య అంటే అన్నాడు వాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాల. అంటే ఇట్లా తొందరపాటు ఉంటుంది. ఇది చూడండి, సమాజంగా మనం ఎందుకు కూడాలని ఏర్పాటు చేశాడు. ఈరోజు మన సహవాసం ఎందుకు ఉండాలంటే గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాడు? ఇందాక అన్న చెప్పాడు చూసారా, ఆనందన్న. ఇప్పుడు ఏదైనా నేను తప్పు చేశాను అనుకోండి, నిరంజన్, నేనే రాజు, నేనే మంత్రి, నాకెవడు చెప్తాడు? సంఘంలో పాస్టర్లు ఎందుకు దారి తప్పిపోయి ఎవడు కూడా సొంత సిద్ధాంతాలు తీసుకొస్తున్నాడు? కారణం ఏంటి? ఒక మినిస్ట్రీ ఒక పెద్ద ఉంటాడు, ఇక అక్కడ వచ్చే విశ్వాసం అంతా పెద్ద దేవుడు ఈక్వల్ టు గాడ్ అనమాట. దేవుణ్ణి అడుగుతారో లేదో తెలియదు కానీ అన్నను మాత్రం అడుగుతారు. దేవుని తెలుసుకుంటారో లేదు కానీ అన్నను మాత్రం తెలుసుకుంటారు. అర్థమవుతుందా? ప్రతి డినామినేషన్లు అంతే, దేనికి ఎగ్జామ్షన్ లేదు. మనం అనుకుంటాం, కథలు చెప్తుంటాం. ప్రతి దాంట్లో ఒక వ్యక్తి స్వామ్యం ఎందులో ప్రారంభం అవుతుందో ఆ వ్యక్తి స్వామ్యం తెలియకుండానే ఇండైరెక్ట్గా అది ఏమవుతుంది? అడ్మైర్గా ప్రారంభం అవుతుంది. అర్థమవుతుందండి? అది డివోషన్ చేసేస్తారు వాళ్ళు. దానికి ఒక వ్యక్తిని దేవుడిగా ఆరాధించడం ప్రారంభిస్తారు. దేవుని స్థానంలో వాళ్ళకి తెలియకుండానే వాడిని జరిపి 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 దేవుని స్థానంలో కూర్చోబెడతారండి. ఇక వాడు దేవుని స్థానంలో ఫస్ట్ వాడు ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి అక్కడ ఉన్న దేవుడిని తీసుకెళ్ళి దేవుడా ప్రభు అంటుంటాడు. ఈయన నెట్టి 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 తీసుకెళ్ళి దేవుడిని నెట్టాక ఈయన పెట్టాక వాడిని ఇంకెవరిని అడుగుతూ ఎవరిని అడగడు. వీడు ఇష్టమైంది చేస్తాడు. ఏదైనా తప్పు చేశాడని అంటే ఆ తప్పును ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న వెర్రి గొర్రె మందన్న తప్పు కాదు అన్నట్టుగా వాళ్ళని ఏం చేస్తాడు? మేనేజ్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు. వాళ్ళు హిప్నటైజ్ అయి ఉంటారు. వీడు ఏం చెప్తే అది. అర్థమవుతుందా? వీడు గతంలో నీతిగా బతికేవాడు ప్రారంభ దశలో గొప్పగా సేవ చేసేటప్పుడు చెప్పిన నిర్వచనాలన్నీ వీడికి దేవుడిగా మారిపోయాక మారిపోతాయి. ఆ పారామీటర్లు ఉండవు, ఇంకా కొత్త కొత్తవి పుట్టుకొస్తుంటాయి. చూడండి, ఈ దేశంలో ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి తప్పుడు బోధకులను సృష్టించింది సమాజమే. ఎందుకు సమాజం సృష్టించిందంటే వాళ్ళని హెచ్చరించేవాడు అప్పుడు లేడు, ఒక్కడే ఏక్ నిరంజన్. ఇదిగో సమాజంగా కూడేటప్పుడు ఏం చేయాలి మనం? ఒక్కరు కలిసి అందరిని హెచ్చరించండి అన్నాడా? చెప్పాలి. మనం అట్ట ఎట్లా ఊరుకుంటావా? అట్లా ఊరుకుంటా? మరి దచ్చి ఏంది ఈ పద్ధతి? ఇంత లేటుగా వస్తున్నావు అంటే ఏం చేస్తావు? బైబిల్ ఎడబెట్టి మరి ఈడేంది ఎంత మాట అన్నా నన్ను. అది వాక్యం ఉండదు, పాట ఉండదు, ఏముండదు. ప్రార్థన అయిపోయిందాక అన్నోడి మీద చూస్తుండదు. వీడి సంగతి, వీడి బొక్క ఎక్కడ దొరుకుతుందని నేను సంగతి చెప్తాను. వీడిది రేపు ఎప్పుడైనా లేటుగా వచ్చాడు అనుకో, అసలు ఇంక మావాడు
నిన్న నాకు చెప్పే పెద్ద పత్తిలాగా నువ్వేంది ఇప్పుడు చేసింది అంటే ఇదే అసలు క్రైస్తవ స్వభావం అది. నిన్ను హెచ్చరించాడు కాబట్టి నన్ను అన్నాడని అనాలన్న ఉద్దేశమే తప్ప అక్కడ ఒక హెచ్చరిక నన్ను బాగు చేసిందని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? హెచ్చరిక వాడిని ఏం చేస్తుందంటే చెడగొడుతుంది, మరింత కోపోన్మాదిగా ఉగ్ర రూపానికి తీసుకెళ్తుంది. వాడి మీద ఏదో ఒక రకమైన వైషమ్యాల్ని, కోపాన్ని పగన పెట్టుకునేట్టుగా మారుస్తుంది. కారణం ఏంటి? ఇదిగో హెచ్చరించేవాడు ఒక్కడే ఉంటాడు. ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవడం అనే కాన్సెప్ట్ మిస్ అయ్యాం. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే మనం సమాజంగా ఎందుకు కొడుతున్నాం? ఇదిగో ఈరోజు ఆన్లైన్ టీమ్ గానో లేదా మనం మళ్ళీ ఎందుకు కలవాలి అనుకుంటున్నాం అంటే లైక్ మైండెడ్ పీపుల్, ఏదైతే సత్యం పట్ల ఆశ, ఆలోచన, భారం ఎవరికైతే ఉందో వాళ్ళు ఒక సమాజంగా ఉండి దానికి పోరాడాలి తప్ప ఎవరి గదుల్లో వాళ్ళు కూర్చొని ఏంది రేటు జరుగుతుంది పాస్టర్ గారు, చాలా అన్యాయం జరుగుతుందండి, పట్టుకోలేకపోతున్నానండి అని ఎవరికి వాళ్ళు కూర్చొని పిసుక్కుంటూ కూర్చుంటే అంటే ఏం ఉండదు. చివరికి దొరికేది ఏంటంటే మళ్ళీ ఎప్పట్లాగే సమాజంలో మూతి విడుచుకొని ముందుకెళ్ళిపోతుంటాం. అది కాదు కోరుకునేది. సమాజంగా ఎందుకు కూడుకుంటామంటే మొట్టమొదట మీ వ్యక్తిగత జీవితం, మీరు నేను మనం పర్సనల్గా పరలోకం పోవాలంటే మనల్ని క్రిటిసైజ్ చేసేవాడు, మనల్ని హెచ్చరించేవాడు ఉండాలి. మన సంఘంలో ఉండడు. అందుకని మన ఈక్వల్గా లేదా మనకి సహోదర సమూహాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అది సత్యాన్ని నిరూపించేటువంటి, ప్రచారం చేసేటువంటి వ్యక్తులుగా నీకంటే ఉత్తమమైన, నీకంటే గొప్ప వ్యక్తిత్వం, భక్తి జీవితం ఉండేవాళ్ళగా ఉండాలి తప్ప నీకంటే హీనపక్షంగా దరిద్రంగా ఉండేవాళ్ళని వెనుకొని వెళ్ళకూడదు. అందుకనే హెచ్చరించడం అనేది ఖచ్చితంగా యేసుక్రీస్తు రాకడ గురించి, నీ బ్రతుకు గురించి, నీ జీవితం గురించి హెచ్చరించేదిగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం ఒకటవ్వాలి. లేదు నాకు దోషింది నేను నడుపుకుంటా పోతా, నేను నా బడ్డీ కొట్టి నేను పెట్టుకున్న నా వ్యాపారం నాకు అన్నట్టుగా పరిచర్య ఉండదు. ఎవడికాడు గుంపును తయారు చేసుకుని వెళ్ళిపోదామంటే నువ్వు దేవునికి మేలు చేసేవాడివి ఇప్పుడు, కానీ రాబోయే కాలంలో యు బికమ్ ఏ వెరీ డేంజర్. అర్థమవుతుందా? నీకు తెలియకుండా నువ్వే ఏమవుతావు? ఓ పెద్ద ప్రమాదంగా తయారవుతావు. నువ్వు ఎవరిని బాగు చేయాలనుకున్నావు వాళ్ళని నువ్వే నాశనం చేస్తావు. అందుకని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకో, నేను హెచ్చరించేవాడు ఉండాలి, నీకు బుద్ధి చెప్పేవాడు, నీకు నేర్పేవాడు ఉండాలి, ఒక నాయకత్వం అనేది ఉండాలి. ఏమీ లేకుండా మనం ముందుకెళ్ళామంటే బొక్క బోర్లా పడతాం. ఎందుకంటే నువ్వు సంపూర్ణ జ్ఞానివి కాదు. ఎవడైనా నీకు తెలియనోడు, నీ కింద ఉన్నోడు, నీకు అన్నీ తెలుసు అనుకో నీ దగ్గరకు వస్తే నువ్వు ఏదో ఒకటి చెప్పి వాడిని పంపిస్తావు. మళ్ళీ తెలిసిన వాడి దగ్గరకు వాడిని పోనివ్వు. ఎందుకంటే వాడు నాకంటే గొప్పవాడు ఉన్నాడని తెలుసుకుంటే అక్కడికి వెళ్ళిపోతాడేమో అని. అందుకే చూడండి, హెచ్చరిక చేసే సమాజం మనకు ఉండాలి. అందుకే సమాజంగా కూడా అయ్యా ఎందుకు? ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకోవడానికి. రెండవది ఏంటి? చూడడం. ఏం చూస్తావు? పరిస్థితులు చూస్తావు, మనుషులను చూస్తావు. రే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి రో అని అర్థం చేసుకోండి. చూడాలి. ఎవరిని చూస్తావు? ఉదాహరణ చెప్తా. నేను ఒక్కడిగా పరిచర్య ప్రారంభించినప్పుడు నేను హంట్ చేసేవాడిని, ఎవరు నాకు తగిన సహోదరుడు దొరుకుతాడు, నేను నా భావజాలానికి, నా ఆర్ద్రతకి నాకు నేర్పేవాడు, లేదా మంచిని ప్రేమించేవాడు, స్వార్థపరులు కానివాడు, అందరూ కలిసి మెలిసి సమానంగా వెళ్దాం అనుకునేవాడు, ఎవరు దొరుకుతారని ఎదురు చూసేవాడు. చాలామంది సహవాసాలు చేశా, చాలామందితో పరిచర్య చేశా. అందరూ వాడికి ఎవడు సామ్రాజ్యాలను కొట్టుకోవడానికి అంటే నీ భుజం మీద కాలేసి వాడు పైకి ఎక్కిపోదాం అనుకునేవాడే తప్ప భుజం రాసుకుని పక్కకు పోదాం అనుకునేవాడు ఎవడుండడు. జాన్ సురేష్ నువ్వు భుజం పెడితే నేను ఎక్కుతా పైకి పోతాను అంటాడు వాడు. అంటే ఏదో ఒక రకంగా మనం భుజం మీద కాలేసి పైకి పోదాం అనుకునేవాడు తప్ప ఎట్లా కదా మనం కలిసి ప్రయాణం చేద్దాం. మనం వెళ్ళే దారి ఏంటి? ఒకటేగా. ప్రభు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, సంఘం ఒక్కటే, శరీరం ఒక్కటే కదా. కానీ నేను పోయేది ఒక్కటే, నేను తొక్కటం మాత్రం ఒకటే. నేను దొక్కి నేను పోతాను అనుకుంటాడే తప్ప నేను వెళ్ళాలి, నాతో పాటు నువ్వు రావాలనుకోడు. అర్థమవుతుందా? లోకంలో నుంచి వచ్చేటప్పుడు లోకంలో ఉన్న భావోద్రేగాలు, నీచ స్వభావాలు అన్ని సంఖ్యలో పెట్టుకుని వస్తాం, అక్కడ వదిలిపెట్టాం. ఇక్కడికి వచ్చి దాన్ని కొంచెం బాగానే మెరుగు పెట్టుకుంటాం. అయితే దానికి ఏం చేస్తామంటే వాక్యం అనే మెరుగు రాసి బయట కనపడకుండా ప్రయత్నిస్తాం. అందుకనే గుర్తుపెట్టుకోండి, హెచ్చరిక మనకు కావాలి. రెండోది చూడడం, మన పక్కన వాళ్ళని చూడాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఆనందన్న నాకు పరిచయం అయినప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే ఆనందంలో అందరిని కలుపుకోబోవడం. అర్థమవుతుందండి? ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించడం, నేనే ఉండాలి అనుకోకుండా అందరూ ఉండాలి అనుకునే ఒక ఆదర్శ భావం నన్ను చాలా ఆకట్టుకున్నప్పుడు. అప్పుడు నేను చెప్తున్నాను, నా జీవితంలో ఎక్కువ కాలం సహవాసం చేసింది ఆనందం ఒక్కడే, ఇంకెవరితో చేయాల. ఎందుకంటే ప్రతి రోజులో ఏదో ఒకటి తగలడేది, వాడిని తట్టుకోలేకపోయేవాడిని, ఇంక పక్కకు బోరని నెట్టేసేవాడిని. ఎవడు కూడా సరిగా నిలబడేవాడు కాదు. మన భుజం ఎక్కి పైకి వెళ్దాం అనుకునేవాడే తప్ప మనోడు కూడా మనతో పాటు తీసుకెళ్దాం అనుకునేవాడు లేడు.
ఆ తర్వాత మన ఆన్లైన్ టీం వీళ్ళందరూ కలిసి మన అందరూ ఒక మంచి పరిచర్యను ఫామ్ చేశాక మనం ఒక మంచి ట్రెడిషన్ని ప్రారంభించాం. ఏంటది? డబ్బులు తీసుకోకపోవడం, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, ఎవరి పళ్ళాలు వాళ్ళు గడుక్కోవడం, ఎవరు పరిచర్య వాళ్ళు చేయడం, ఎవరు కుర్చీ వాడు వేయడం. అర్థమైందా? ఇక్కడ పరిచర్య చేసినాడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడం, ఇట్లాంటివి ఇంకా ఇలా చాలా. ఏదైనా ఒక సహోదరుడికి బాగోకపోతే వాడిని పిలవపోయినా పిలిచిన శత్రువైనా సరే మనం తగ్గించుకున్నట్టు మాట్లాడడం, సాధ్యమైనంత వరకు ఏ సహోదరుడిని పోగొట్టుకోకుండా వాడిని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మనం సమాజంగా సంపాదించుకున్నాం. ఇప్పుడు దేనివల్ల సంపాదిస్తాం? అది నాకు నేనే కూర్చుంటే నేనే మనగాడిని, వాడితో ఎందుకు వీడితో ఎందుకు? అర్థమవుతుందా? వీడు నన్ను హెచ్చరించాడు, వద్దు వాడొద్దు వీడొద్దని 4 గోళ్ళ ముసుగేసుకొని కూర్చుంటే మన వ్యక్తిత్వం పెరుగుతుందా? మన గుణం మెరుగవుతుందా? మన నైతికత అభివృద్ధి చెందుతుందా? నేను ఇందాక చెప్పినట్టు ఒక మనిషి ఎలాంటి వాడు అంటే ఈ సమాజం నుంచి చచ్చేదాకా నేర్చుకుంటాడు. అర్థమవుతుందండి? మనిషి యొక్క స్వభావం అది. నువ్వు ఈరోజు నీ దగ్గర ఉన్న ఏ జ్ఞానమైనా, ఏ మాట అయినా, ఏ టాలెంట్ అయినా నీకు తెలీదు. నువ్వు పుట్టి పెరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక వ్యక్తి దగ్గర నువ్వు దాన్ని గ్రహించావు. అర్థమైందా? నువ్వు అనుకుంటావు నాకు పుట్టుకతో వచ్చింది నేను పెద్ద మౌనంగాడిని జ్ఞాని అనుకుంటావు. అంతా అబద్ధం. నీ దగ్గరున్న ప్రతీది నువ్వు పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశాలు, ప్రాంతాలు, వ్యక్తులు, పరిస్థితులు, అట్లా వచ్చే మార్పులు, వ్యక్తులు, నువ్వు బాగా ఇష్టపడే మాటలు, నువ్వు బాగా ఇష్టపడే వ్యక్తులు, వాళ్ళ నడక, వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు, ఇవన్నీ నిన్ను ప్రభావితం చేసాయి. అవన్నీ ప్రభావితం చేసే అంటే అర్థం ఏంటి? నీలో అది నిమగ్నమై ఇంక్లూడ్ అయిపోయి నీకు తెలియకుండానే అట్లా ప్రవర్తించడం ప్రారంభిస్తావు. ఇప్పుడు నిన్ను చెడు ఎక్కువ ప్రభావితం చేస్తే ఎక్కడ ఉంటావు నువ్వు? అందుకే మాకు ఉదాహరణ చెప్తా. రోజు చర్చికి వచ్చి ప్రార్థనకు వచ్చి దేవుని పిల్లల పక్కన తిరిగేవాడు ఎట్లుంటాడు? ప్రార్థనకు రాకుండా పొద్దుగూకులు తాగుబోతుళ్ళు అమ్మడి తిరిగేవాళ్ళు ఎట్లుంటారు? మీరు చెప్పండి. ఇది చాలా కామన్ ఇష్యూ. ఏంటి డిఫరెన్స్ చెప్పండి? మనం తెలియకుండానే మనం చెప్తాం వాళ్ళ అమ్మడి తిరిగి చెడిపోయావు, వీళ్ళ అమ్మడి తిరిగి బాగుపడ్డావు. ఏంటి తేడా? వాళ్ళ అమ్మడి తిరిగి చెడిపోతాడా? వీళ్ళ అమ్మడి తిరిగితే బాగుపడతాడా? కాదు. నీ మనసు అనేది నీకు తెలియకుండా ఒక పలక లాంటిది. ఎవరితో తిరుగుతావో వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన ఇక్కడ ముద్రించబడతారు. అందుకని దేవుడు చెప్తుంది ఏంటి? నువ్వు సహవాసంలో ఉన్నావు అనుకో. ఇప్పుడు నేను మంచోడు, నేను చెడ్డోడిని అనుకున్నాం, నేను చెడ్డోడిని అండి. ఇప్పుడు ఇదిగో మరిదాసు, లేకపోతే వెంకటేశ్వరరావు అన్న, ముత్యాలు గారు, మరి వీళ్ళు బాగా ప్రవర్తిస్తారు. అన్న బాగున్నావు అన్నాను పలకరిస్తారు. అప్పుడు నాకు భావంగా ఉండేవాడిని. కొంతకాలానికి అనిపించింది వాళ్ళు నన్ను అంత బాగా పలకరిస్తున్నారు, నవ్వుతా నేనేంద్ర ముడుచుకుపోతుంటున్నాను. నేను సమాజంలో నేను నేర్చుకోవాలి, పలకరించాలి, మాట్లాడాలి. నేనే మనగాడిని అనుకోకూడదు. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ కూడా గుర్తించాను. ఎంత మనగాడిని అనుకుంటున్నాను నేనే పెద్ద పాటగాడిని అనుకుంటున్నా. ప్రసాద్ ఎంత బాగా పాడుతున్నాడు, ఎలీషా ఎంత బాగా పాడుతున్నాడు. నేను ఎంత పెద్ద సింగర్ని అనుకుని బాత్రూంలో పాడుతుంటే ఇదే పాట కానీ స్టేజీ మీద పడితే బాలసుబ్రహ్మణ్యం అదిరి కింద పడిపోయాడు అనుకుంటున్నాను. నేను బయటకు వస్తే తెలిసి నాకంటే మనగాళ్ళు ఉన్నారని అర్థం అవుతుంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సమాజంగా చెప్పండి, కూడినప్పుడే. సమాజంగా కూడినప్పుడు. మరి ఏ సమాజంతో కూడతావు నువ్వు? ఏ సమాజంతో కూడతావు? ఏ లక్ష్యం లేని దరిద్ర సమాజంతో కూడతావా? బైబిల్ మీద, దేవుని మీద అవగాహన లేకుండా పరిచర్యను చెడగొట్టే విధానాలతో, సొంత లక్ష్యాలతో, సామ్రాజ్యాలను కట్టుకుని ఆస్తులు సంపాదిద్దాం అనుకునేటువంటి గుంపుతో చేరతావా? లేదు, చచ్చి పరలోకం వెళ్ళాలి, వెళ్ళేలోపు ప్రభు కొరకు, ప్రభు సంఘం కొరకు బాధ్యత కలిగి పనిచేయాలనుకునేటువంటి వాళ్ళతో కలుస్తావా? ఏది? అది నీ చేతుల్లో ఉంది. అందుకనే నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు చూడాలి. రెండోది ఏంటి? ఈ సమాజంలో మనకు ఉత్పత్తి ఏది? ప్రేమ. ప్రేమను దేనికి చూపుతావు? నువ్వు 4 గోళ్ల మధ్య కూర్చొని రోజు బయటికి రావు. బయటికి రాకుండా ప్రేమించుదాం ప్రజలారా, ప్రేమ ఎంత గొప్పదంటే అని ప్రసంగాలు చేస్తే వాల్యూ ఉంటుంది అసలు? ఏమండి? మీరు ఎప్పుడైనా విన్నారా ప్రేమ గురించి చెప్పని బోధకుడు ఉన్నాడండి? మీరు కావాలంటే అడగండి వెళ్ళి. ప్రేమ గురించి చెప్పని, పరిశుద్ధత గురించి, ప్రేమ గురించి చెప్పని ప్రసంగికుడే లేడు. అర్థమవుతుందా? మన ఈ మధ్య పాస్టర్ గారు అంటాడు, జాన్ సురేష్ గారు భలే ఖండించి బోధిస్తాడండి అని అంటున్నాడు నన్ను. ఆ పక్కనే ఆ పాస్టర్ గారి భార్య అంటుంది, అన్నయ్య పాస్టర్ గారు కూడా అంటే సంఘంలో నచ్చదు, ఈయన బోధిస్తుంటే మామూలు ఖండించడు. అందరూ ఖండించుకుంటూ పోతే మరి వీళ్ళెందుకు సంఘం ఎందుకు ఉంది అట్లా? చెప్పండి. ఖండించడం ఒకటే బోధ కాదు. మన వ్యక్తిగత జీవితంలో ప్రేమ అనేది కూడా బోధే. మన ప్రవర్తనని ప్రస్ఫుటపరిచేది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ ప్రేమ ఉండాల్సిన చోట గర్వం, ఈ ప్రేమ ఉండాల్సిన చోట ద్వేషం,
అసూయ, ఇవన్నీ రాజ్యాలు వెళ్తున్నాయి. అర్థమవుతుందండి? అందుకని మనుషుల విభేదాలు ఓ సమాజంగా కూడగానే 10 రోజులకే పడ్డు ముక్కలు ఎందుకు అవుతాయి? ఇది లేకపోవడమే. ఇదొక్కటి ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? ఇదొక్కటి ఉంటే ఒక మంచి మాట ఉంటుంది. ఇదొక్కటి ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి? చూసారా? అది ఇది ఇది పెద్ద మెడిసిన్ అనమాట. ఈ శీలం లేకపోతే ఇది వేసుకుంటే అన్ని రోగాలు పోతాయి. అందుకని దీన్ని అందుకే అన్నిటికంటే మిక్కటముగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఏంటి అంటే ఇదన్నిటికీ మందు బోధ అనమాట. ఇది అన్నిటికీ మందు. ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే సమాజంగా కూడినప్పుడే దాన్ని మనం వ్యక్తపరచగలం. 4 గోళ్ల మధ్య కూర్చొని ఎవరికోళ్ళు పారిపోతాయి, ఎవరికోళ్ళు సంబంధం లేకుండా ఒక మార్గనిర్దేశకత్వం లేని సహవాసంలో నాకు తోచింది నేను చెప్పగలిగి నా మాటలు విని నా కింద ఉండేవాళ్ళు ఉండే చోట ఉంటే నేను బాగుపడను. అర్థమవుతుందా? నేను చెప్పిదే ఏంటంటే అంటే నాకేదో తోచింది చెప్తా. నాకు కొంచెం నొప్పి కలిగేది నేను చెప్తానా? నాకు గుచ్చుకునేది నేను చెప్తానా? చెప్పను. కన్వీనియన్స్గా బోధిస్తా. అందువల్ల నేను బాగుపడను. మరి నా లక్ష్యం ఏంటి? అందుకనే ప్రేమ. తర్వాత ఈ సహవాసం ఏం నేర్పుతుంది? నువ్వేదైనా చేయాలి, సొసైటీకి వెళ్ళి సత్కార్యం చేయాలి. క్రైస్తవ సమాజం అంటే 4 గోళ్ల మధ్య ఉండేది కాదు. బయటికి వెళ్ళి బయట సమాజంతో కలిసి ఉండేది. వాళ్ళకి మేలు చేయడమో, మంచి చేయడమో. ఇందాక అన్నంలో వెళ్ళారు చూసారా? అలాంటి అదొక్కటే కాదు, ఇంకా బోలెడు ఉన్నాయి చేయాలంటే, బోలెడు. అట్లాంటివన్నీ నువ్వు చేయాలి, సత్కార్యం. తర్వాత ఇవన్నీ చేయమని నువ్వు ఒకళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు దాకా? ఏ చివరి వరకు? ఆ దినము సమీపించుకోవాలి. ఏ దినము చెప్పండి? పగిలిందా? సరే చూడండి, ఇది అసలు కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇక్కడ కూడుకోవడానికి, సమాజంగా మనం ఉండాలి, సహవాసం చేయాలి అనడానికి అసలు లక్ష్యం ఏంటి చెప్పండి? హెచ్చరించబడడం కోసం. రెండోది ఒకరినొకరు గురిపెట్టి చూడడం కోసం, ఒకరి మధ్య ఒకరు ప్రేమను పెంపొందించుకోవడం కోసం, సత్కార్యాలు చేసేట్టుగా మనం మార్చుకోవడం కోసం, ఈ జీవన విధానం కోసం, ఒకరినొకరు పురికొల్పుకోవడం కోసం. మరి ఇవి లేకపోతే పరలోకానికి సక్రమంగా సద్భక్తితో వెళ్ళడం సాధ్యమా అండి? ఇవి చెప్పండి. నా ఇంట్లో నేనుండి పొద్దున్న ఆదివారం ప్రార్థనకి వెళ్ళి బోధించేవాడినైతే బోధించి, ప్రార్థనకి వెళ్ళేవాడినైతే ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఎప్పట్లాగే వ్యక్తిత్వాన్ని ఏమాత్రం మార్చుకోకుండా, నా ప్రవర్తనలో మార్పు లేకుండా, నా లక్ష్యాల్లో మార్పు లేకుండా, అస్సలు ఏమి దేవుని కొరకు చేయాలనే ఆలోచన లేకుండా, నా మనసు ఏదైతే చెప్పి నీకు చాలు, ఇప్పుడు దాకా చేసి నీకు చాలయ్యా అంటే అంతవరకు సర్దిపుచ్చుకొని, నీ బుర్ర ఏది చెప్తే అది, నీ మనసు ఏది చెప్తే ఇది వినుకుంటా ఇంక ఇది అనుకుంటే పరలోకి వచ్చేస్తుందా? చెప్పండి, మీరు ఆలోచించండి. సాధ్యమా ఇది? ఇది చివరి దాకా నడవాలి. అది సహవాసమే నిలబడుతుంది. లేదు అంటే నువ్వు వ్యక్తిగతంగా ఒక్కడివే నడిస్తే, ఎవరైనా ఒకరు బోధించగానే అప్పుడు ఉత్తేజితం అవుతావు, తర్వాత పొంగు మారి ఆరిపోతుంది. ఎందుకు? నీ దాన్ని పురికొల్పి సహవాసం లేదు. ఎప్పుడో ఒకప్పుడు ఒక బోధ, ఎప్పుడో ఒకప్పుడు ఒక సంఘటన నిన్ను పురికొల్పి ఉత్తేజితులను చేస్తే ముందుకొచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతున్నావు అంటే కారణం ఏంటి? దాన్ని అట్లే వేడిని వేడిగా అంతే ఉంచే సహవాసం లేదు. దీన్ని నిర్మించడమే మన లక్ష్యం. ఈ లక్ష్యం వెనుకున్నది ఒకటే, ఒక భయంకరమైన స్వార్థం. ఏంటంటే మనం పరలోకం అయ్యాం. అదవుతుందండి. ఎందుకంటే నేను కానీ మీరు కానీ ఎవరు గొప్పవాళ్ళం సంపూర్ణం కాదు. మనల్ని చాలా చిటికలో చాలా తెలివిగా మోసం చేయొచ్చు. అర్థమవుతుందండి? ఎప్పుడు మోసం చేయొచ్చు అంటే, నిన్ను సరైనటువంటి మార్గనిర్దేశకత్వం, నాయకత్వం లేనప్పుడు, సహవాసం లేనప్పుడు, నీకు తెలియకుండా ఇప్పటి వరకు నువ్వు తప్పు అనుకున్నదే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, సహవాసానికి దూరమైనప్పుడు, నీ మనస్సు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు, నువ్వు తప్పు అనుకుంటా వచ్చిందే రేపొద్దు నీకు ఒప్పు అయిపోద్ది. ఆ ఒప్పు అయిపోయే సమయంలో దుర్బోధకుడు కానీ సాతాను కానీ వాడుకుంటే ఏమైపోద్ది చెప్పాలి? పడిపోతాం. అంతే కదండి. ఎన్నున్నాయి ఈ లోకంలో? ఎలాంటి రకాల బోధలు ఉన్నాయి? ఒకటే. నేను ఎన్ని రకాల బోధలు ఉన్నాయి చెప్పమంటారా? ఒకటి దుర్బోధ. ఏం బోధ? గట్టిగా చెప్పండి. మనందరికి బాగా తెలుసు. కానీ దుర్బుద్ధి బోధ కూడా ఉంది. దుర్బుద్ధి బోధ, దుర్బోధ మనకు తెలుసు. దుర్బుద్ధి బోధ, వాడి బుద్ధి మంచిది కాదు. లోపల ఒకటి పెట్టుకొని వాడు చెప్తుంటాడు. అర్థమవుతుందా? వాడు చెప్పేది కరెక్టే అవ్వచ్చు, కానీ వాడి బుద్ధి మంచిది కాదు. రెండోది ఏంటో తెలుసా? దుర్మార్గపు బోధ.
ఫస్ట్ ఏంటి? దుర్బోధ, దుర్బుద్ధి బోధ, దుర్మార్గ బోధ, దురాశ బోధ. దురాశ అంటే ఏంటి? వాడు ఏం చెప్పినా వెనక వాడు మనసులో ఏంటి నాకేంటి, నాకేంటి చెప్పండి, ఏంటి నీవు బోధిస్తే నాకేంటి, ఇంటికి వస్తే నాకేంటి, అక్కడికి వస్తే నాకేంటి, మీ దగ్గరకు వస్తే నాకేంటి, మీ దగ్గర వాక్యం చెప్తే నాకేంటి, మీ ఊరు వస్తే నాకేంటి, వాడికి నాకేంటి దగ్గరే అంత నాకేంటి దగ్గరే ఉంటాడు వాడు. వాడికి పనే ఉండదు, పొద్దుగులు ఏం నాకేంటి ఇదే లేరండి. మీ సొసైటీ చుట్టూ లేక చూడండి, ఆలోచించండి. వాడికి బయట కనపడకపోయినా వాడు ఎప్పుడు నాకేంటి దగ్గరే ఉంటాడు. దురాశ బోధ. దుర్మార్గపు బోధ అంటే దుర్మార్గపు స్వభావంతో నిండి ఉన్న బోధ దారుణమైంది. వాడి క్రియలు చెడ్డది, వాడి ప్రవర్తన చెడ్డది, వాడు చెడ్డవాడే కాదు సమాజాన్ని చెడగొట్టే బోధ చేస్తాడు వాడు. అర్థమవుతుందా? మరి ఈ దుర్బుద్ధి బోధ, దుర్మార్గపు బోధ, దురాశ బోధ, ఇంకా దుర్బోధ, ఇవన్నీ ప్రజలు ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి చెప్పండి? ఎందుకు చేస్తున్నాయి చెప్పండి? మన సమాజం అట్లాంటిది. మన సమాజం ఎట్లాంటిదంటే గురి లేని సమాజం. ఏంటి? ఒక లక్ష్యం లేదు. ఈ సమాజంలో భ్రష్టులైపోయే వాళ్ళందరి స్వభావం అది. నేను మీ అందరిని ఇక్కడ పిలవడం, మనందరూ సహవాసం చేయడానికి కారణం మనకంటూ ఒక గురిని నిర్మించుకోవడానికి. పరిగెత్తే ఒక గురి ఏర్పాటు చేస్తే మనందరం అక్కడికి పరిగెత్తుతాం. అర్థమవుతుందా? కానీ ఎవరికి వాళ్ళ సొంత గురులు పెట్టుకుంటూనే ఉంటారు. ఎందుకంటే సమాజం గుంపుగా అంటే సంయుక్తంగా సార్వత్రికంగా ఒక లక్ష్యం అంటూ లేని ఏ సమాజం కూడా బ్రతికి బట్ట కట్టలేదు. నేను ఇందాక తమ్ములతో మాట్లాడుతూ చెప్తున్నా, మీకు తెలియంది ఏంటంటే ఒక షాకింగ్ విషయం చెప్తాను. ప్రపంచంలో అతి పెద్ద మతం ఏది చెప్పండి? ఎవరయ్యా ఆయన? క్రైస్తవ. 2 ఇస్లాం, 3 హిందూ, 4 బౌద్ధం, 5 6 ఇది చిన్నవి ఉన్నాయి. జైన మాత్రం లేదు పెద్దగా ఇప్పుడు. ఇవి ప్రధాన మతాలు. ఇప్పుడు దీని సమాజం పర్సెంటేజ్ ఎంతంటే 255 కోట్లు. అదవుతుందా? ఈ సమాజం ఎంతంటే 200 కోట్లు. ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఇప్పుడు మన క్రైస్తవుల ప్రసంగాలు ఏం చెప్తున్నారు? ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగింది క్రైస్తవ దేశం, క్రైస్తవులే చెప్తున్నారు. ఇప్పుడు ఈ 255 కోట్ల మందిలో 60% మంది యేసుని నమ్మరు. షాకింగ్గా లేదా? చెప్పండి. నమ్మరు. అర్థమవుతుందా మీకు? నమ్మరంటే అర్థం ఏంటంటే భక్తి లేదు, మతం లేదని కాదు. 60% మంది మరియమ్మనే నమ్ముతారు. మనం గర్వపడుతుంది ఎవరిని చూసి? క్యాథలిక్ని చూసి. ఇప్పుడు 40% మంది చూద్దాం. ఈ 60% మందిలో కూడా ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. వీళ్ళు ట్రెడిషనల్గా క్రైస్తవ పేరు, కానీ వీళ్ళకి ఎవ్వరికి కూడా బైబిల్ నాలెడ్జ్ 0. 60% అంటే ఎంత? క్యాలిక్యులేట్ చేయి. 250 కోట్లు 60% ఎంత? కనీసం అంటే కనీసం 180 కోట్లు. 180 కోట్లు. అర్థమవుతుందా? ఈ 180 కోట్లలో 60% మందికి బైబిల్ నాలెడ్జ్ నిల్లు. అర్థమవుతుందా? చాలా మందికి. వాళ్ళలో 60% వేసుకోండి. 60లో 60% వేసుకుంటే అంటే 100, 60ని 100 చేస్తే అందులో 60% మంది అంటే 180 కోట్ల 60% మందికి అసలు బైబిల్ తెలియదు, బైబిల్ ట్రెడిషన్, అసలు దేవుడే సంబంధం లేదు. వాళ్ళు మతపరంగా మాత్రమే ఎంచబడ్డారు క్రైస్తవులుగా. మీరు అక్కడికి వెళ్తే వాడు ఒక్కొక్కటి ఎట్లుంటాడంటే భేతాళ రాక్షసులాగా
ముక్కుకొకటి, చెవులకొకటి, ఒంటి నిండా ట్యాటూలు ఎంచుకొని నువ్వు వెళ్ళి బ్రదర్ హలో ప్రైజ్ ది లార్డ్ అంటే వాడు ఇట్లా తెరవగానే గుండె పగిలి చేస్తావు. అక్కడ వికారంగా ఉంటాడు వాడు. డ్రెస్సులు వేసుకుంటారు, మళ్ళీ అందరూ శిలువులు వేసుకుంటారు. అదవుతుందా? బ్రాస్ వేసుకొని సరైన కొరచ బట్టలు వేసుకొని అక్కడ శిలువు వేసుకుంటుంది ఒక ఆవిడ. అదవుతుందా? వెయ్యకూడని రహస్య స్థలాల్లో శిలువులు వేసుకుంటారు. బట్టలన్నీ ఇడిచి ఒకటి కండలు తిరిగిన ఒంటి మీద శిలువు వేసుకుంటాడు. వీళ్ళందరూ క్రైస్తవులా? తెల్లతోలు కలుపుకుని కనపడ్డల్లా క్రైస్తవుడు అనుకుంటారు మనలాగా. సో ఫ్యాక్ట్ ఏంటంటే క్రైస్తవుల్లో 60% పోతే 40% మందిలో, ఈ 40% మందిలో వేషధారులు అయిపోయారు. అర్థమైందా? సరైన భక్తి ఎంత ఉంటుందిరా అంటే 10% ఉంటుందేమో, 10%. అర్థమవుతుందా? 250 కోట్లు 10% ఎంత? 25,50,00,000 మంది. అర్థమవుతుందా? కోట్ల మీద 25 కోట్లు వేసుకోండి, 25 కోట్ల మంది ఉంటారు. అర్థమవుతుందా? మరి మిగతా 25 కోట్లు ఏమయ్యారు? ఎక్కడ పోయారు వాళ్ళు? ఇస్లాం మతంలోకి, హిందూ మతంలోకి వెళ్తున్నారు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ్యం ఉందని చెప్పుకుంటున్న అమెరికాలో, యుఎస్ఏలో 65% పడిపోయింది క్రిస్టియానిటీ. యూకేలో 48% పడిపోయింది క్రిస్టియానిటీ. ఆస్ట్రేలియాలో 49% పడిపోయింది క్రిస్టియానిటీ. అర్థమవుతుందా మీకు? ఇక యూరప్ కంట్రీస్ అన్నిట్లో, యూరప్ కంట్రీస్ ఉంది కదా, ఏమంటారు దాన్ని? ఓయు అంటారు. EU. ఈ యూరప్ కంట్రీస్ అంతా టోటల్గా కలిపితే 50% పడిపోయింది క్రిస్టియానిటీ. ఏమయ్యారు వీళ్ళందరూ? మీకు షాక్ అయిపోతారు నేను చెప్పే విషయం. నేను దాకా 60% అని చెప్పాను, ట్రెడిషనల్గా ఉంటాను. మొత్తం ఎథిస్టులు అయిపోయారు. అయితే ఎథిస్ట్ లేదా ఇస్లాం. ఎథిస్ట్ అంటే అర్థం ఏంటి? ఎవడో దేవుడు, అసలు యేసుక్రీస్తును చూసావా? యేసుక్రీస్తుకి అసలు హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు అని వాదిస్తారు వాళ్ళే. ఇంత దారుణాతి దారుణంగా సమాజం అంతా మారిపోతున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మంది మాత్రమే క్రైస్తవులు, సరైనటువంటి క్రైస్తవులు ఉన్న ఈ సమాజంలో నువ్వేమనుకుంటున్నావు? ఏ లక్ష్యాలతో పనిచేస్తున్నావు? ఉన్న కొద్ది మందిని ఎవరు కాపాడాలి? ఎవరు వాళ్ళకి అవగాహన కలిగించాలి? ఎవరు సత్య బోధలో నడపాలి? అసలు నువ్వు నడుస్తున్నావా? నువ్వు నడిచే విధానం సరిగా ఉందా? చెప్పండి. నేను ఇందాక చెప్పాను, మన సమాజం ఎలాంటి సమాజం చెప్పాలి? గురి లేని సమాజం. ఒకటి చెప్పండి, గురి లేని సమాజం. రెండోది ఏంటో తెలుసా? గురువు లేని సమాజం. ఏంటి? గురి అంటే అర్థం ఏంటండి? ఒక లక్ష్యం లేదు. అసలు ఎందుకు నువ్వు భక్తి చేస్తున్నావు, ఎందుకు సేవ చేస్తున్నావు అని ప్రశ్న అడగండి. ఒక్కడి దగ్గర స్ట్రైట్ ఆన్సర్ లేదు. ఎందుకు నువ్వు క్రైస్తవుడు అయ్యావు? ఏం చేస్తావు? పరలోకం వెళ్తావా అంటే వాళ్ళ దగ్గర సరైన సమాధానం లేదు. నువ్వు ఏం సాధించడానికి? యూకేలో చర్చెస్ మసీదులు అవుతున్నాయి, జరుగుతుంది అది. యూకేలో చర్చెస్ మసీదులు అవుతున్నాయి. అమెరికాలో చాలా చర్చి పెద్ద పెద్ద క్యాథడ్రల్స్ని ముస్లిమ్స్ కొనేసి అవి మాస్కులుగా పెట్టేశారు. ఇప్పుడు యూకేలో అక్కడున్న క్రైస్తవులే మాకు స్వేచ్ఛ కావాలి, మా హక్కుల కోసమని పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది. అదైందా? లండన్ నగరాన్ని పూర్తిగా ఇస్లాం ఆక్రమించేసింది. గత 20 సంవత్సరాలుగా అక్కడ ముస్లిమే మేయరవుతున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు? మనకి ఎందుకండి, మన ఆత్మీయులు మనకు అవసరమా? మనం ప్రభు నమ్ముకుని పరలోకం వెళ్ళేవాళ్ళం అయితే అంటారు మీరు. ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకోలేని అజ్ఞాని ఎప్పటికీ క్రైస్తవుడు కాలేడు. గుర్తుపెట్టుకోండి. నాకు సంబంధం లేదని నువ్వు ఇంటికాడ కూర్చుంటే, నీ ఇంటికి వచ్చి బయటకు వచ్చి లాగు తంతంటే పోలీస్ స్టేషన్కి వెళ్తావా లేదా? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను తనండి ఈపు మీద మీరు ఎందుకు అనుకుంటారో అనుకోండి. లేట్లేదు బ్రదర్, ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేసి తనుకోండి, నేను లోపల పోయి ప్రార్థన చేసుకోవాలంటావా? అనవుగా. నీ దగ్గరకు వస్తే చట్టాలు అన్నీ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల గురించి అర్థం చేసుకొని ప్రార్థించమంటే 100 కబుర్లు చెప్తావు లోపల కూర్చొని. చాలా అమాయకత్వం అది. ఆ విజ్ఞానం. అందుకే పాము వల్ల వివేకంగానో పావురం వల్ల నిష్కపటంగా. నీ వ్యక్తిగతంగా నిష్కపటంగా ఉండాలి, చాలా వివేకంతో బతకాలి సొసైటీని. ఎందుకని? ప్రభు దాన్ని ఎప్పుడు చెప్పాడు, సమాజం ఎట్లుంటది? తోడేళ్ల లాంటి సమాజం.
తోడేళ్ళు ఎట్లుంటాయి చెప్పండి? తోడేళ్ళ లక్షణం చెప్పండి మీరు. గుంపుగా వస్తాయి, ఒకసారి చంపవు. అర్థమవుతుందా? గుంపుగా వస్తాయి, ఒకసారి చంపవు. అర్థమవుతుందండి? కొరికి కొరికి లాగి, అది ఒకటి లాగుద్ది, ఇది మూతి లాగుద్ది, అది ఈపు లాగుద్ది. ఊరికే చెప్పలాది. సింహాల లాంటి సమాజం, నక్కల లాంటి సమాజం అన్నట్టు బాగుండే కదా. ఇప్పుడు తోడేళ్ళు ఎందుకు పిలిచాడు? తోడేళ్ళు మీరు ఎప్పుడైనా కావాలంటే నెట్లో కొట్టి చూసుకోండి. తోడేళ్ళు గుంపుగా ఉండి సింహాన్ని కూడా చంపుతాయి. అదవుతుందా? ఆ సింహాన్ని ఉట్టిగా చంపవు, ఆట ఆడతాయి. అటెళ్ళి ఒకటి మూతి లాగుద్ది, ఈ మూతి లాగిన దగ్గరికి వెళ్ళి దెల్లులోపు ఇంకొకటి చీపు లాగుద్ది. నువ్వు నీ ఒక సమస్య తీరింది లోపు ఇంకో సమస్య, ఒకడు వదిలిపెడితే ఇంకొకడు నిన్ను పీక్కు తింటారు ఈ సొసైటీలో. నువ్వు మనశ్శాంతిగా సమాధానంగా బ్రతకో. అందుకనే తిమోతి పత్రికలో దేవుడు ఏం చెప్పాడు? మనమేమనుకుంటాం, క్రైస్తవ జీవితం అంటే కష్టాలు బాధలు అంటారు. మరి అది ప్రాక్టికల్గా ఒప్పుకుంటావా అంటే ఒప్పుకుంటావా? మరి అస్సలు తట్టుకోలేవు, ఒక్క కష్టం తట్టుకోలేవు. కానీ చెప్పడానికి క్రైస్తవ జీవితమే పోరాటము, భలే వాడావు. ఒక నలుగురు గుంపు వచ్చి బయటకు వచ్చి లాగి బైబిల్ వదిలిపెడతావా లేదా అని ఈపుకెట్టి కొడుతున్నారు అనుకోండి, ఏం చేస్తావు అప్పుడు? క్రైస్తవ జీవితమే పోరాటం అని వాడు మూతి మీద మోస్తాడు. వాడతావు అట్లా కూర్చొని. వెంటనే ఫోన్ తీసి నాకు పరిచయం ఉన్న డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, అన్న మా చర్చి మీద దాడి చేశారన్న, నన్ను కొట్టారు కదా. మరి పాటు లోపల కూర్చొని క్రైస్తమ్మాయి వద్దమ్మాయి, మీ అన్నకు ఫోన్ చేద్దామాయి, మరికి చెప్పాలి. ఎవరికి ఫోన్ చేయొద్దు, క్రైస్తవ జీవితం పోరాటం అంటావా? అందుకే పౌలు ఏమంటాడంటే, నువ్వు ఈ భూమి మీద నెమ్మదిగా సుఖముగా బతకాల, బతకొద్దా? మరి దాన్ని ఎందుకు వదిలిట్టావు? పెద్ద ఆదర్శంగా ఉంటుందని కష్టాలు ఒకటేనా? మరి నీ జీవితంలో ప్రాక్టికల్గా కష్టాలను యాక్సెప్ట్ చేయగలవా? నిరంతరం కష్టాలను అంగీకరించగలవా? అలా అంగీకరిస్తే ఎంతకాలం నువ్వు బైబిల్ పట్టుకుని ఉండగలవు? అంటే అబద్ధాల్లో ఊహల్లో బతకడానికి మన చుట్టూ ఒక సాలే గూడిని కట్టుకోకూడదు. అర్థమవుతుంది? అందులోంచి బయటికి రాలేము. మనం అబద్ధాల మీద ఇప్పుడు మన జీవితాన్ని, భక్తిని కట్టకూడదు. బైబిల్ సరైనటువంటి పర్స్పెక్షన్లో చదవాలి. ఎవరో ఒకళ్ళు చెప్పిన దాన్ని బట్టి అందులోకి వెళ్ళిపోయాం అనుకోండి, మోసదారిని. క్రైస్తవంలో మా విశ్వాసంలో మనిషి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఒకళ్ళు పీడి సుందర బోధలు విన్నారనుకోండి, వాడికి ఇంకో బోధ ఎక్కదో. పెంతుకొస్తల దగ్గర కూర్చుంటే వాడికి ఇంక మండుద్ది, ఇక నిప్పు పెట్టినట్టు ఉంటుంది. ఇక్కడ 2 అగ్గిపల్లు పెట్టినట్టు ఉంటుంది. ఏంది వీళ్ళు అసలు దెయ్యమట్టి దానికి అలవాటు అంటారు. అంటే వాడు దానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఈ పెంతుకొస్తలను తీసుకెళ్లి బ్రదర్ అండ్ ఫెలోషిప్ లోనో బక్సింగ్ దగ్గర కూర్చోబెట్టారు అనుకో, సప్ప ఉండదు, ఉప్పు లేకుండా. అసలు వాడికి అన్నం తిన్నట్టే ఉండదు. ఏందబ్బా ఇది, అసలు ఏంది ఆరాధన లేదు, పాట లేదు, ఏం లేదు, అసలు ఉద్యమం లేదు అంటాడు. ఉద్యమం అంటే ఏది? బాధలా ఎగరండి అలా అని ఎగిరితే కానీ వాడికి ఇక నువ్వు ఎదురు ఒక స్టెప్ అయితే వాడు 100 స్టెప్పులు వేస్తాడు. వాడు నువ్వు అడుగు ఎగిరితే వాడు టాపు లేకపోతే ఎగురుతాడు. వాడికి అట్లా ఉద్యమం రెచ్చగొట్టాలండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి అనేవాడే భావోద్రేగాల సమూహం. నేను చెప్పాను, గుర్తుపెట్టుకోండి. మనిషి జీవితంలో ఎప్పుడు వాస్తవం, చట్టం, భావోద్వేగం 3 ఉంటాయి. ఏంటి చెప్పండి? వాస్తవం, చట్టం, భావోద్వేగం. గుర్తుపెట్టుకోండి. వాస్తవం అనేది ఎప్పుడు సత్యం కాకపోవచ్చు. అర్థమవుతుందా? వాస్తవం అంటే నిజం ఎప్పుడు మంచిది కాకపోవచ్చు, సత్యం కాకపోవచ్చు. అర్థమవుతుందా? వాస్తవం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు హాని జరిగిందన్నది వాస్తవం. జరిగిన హాని మేలు కాకపోవచ్చు, కానీ అది వాస్తవం అంతే. వాస్తవానికి ఏంటి? మంచి చెడులు అనేది ఉండదు. వాస్తవం అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం. రెండోది ఏంటి? చట్టం. ఈ చట్టం ఏం చేస్తుందంటే నోరు మూసుకొని చెయ్యి, అంతే, ఇక వేరే నో ఎగ్జామ్షన్స్. నువ్వు నోరు మూసుకొని చేసేయి. మూడోది ఉంటుంది భావోద్రేగం. ఏంటి చెప్పండి? ఈ భావోద్రేగం ఉంటుంది చట్టం వాస్తవం జాంతానై నా మనసు ఏది చెప్తే అదే. అర్థమవుతుందా? ఇది మీరు అర్థం చేసుకుంటే మనిషి జీవితం అర్థమవుతుంది మీకు 3 ముక్కల్లో. ఏంటి చెప్పండి? 1 వాస్తవం, 2 చట్టం, 3 భావోద్రేగం. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయాలి. అది క్రైస్తవ జీవితం అంటే. ఒకడు వాస్తవం మీదే ఆధారపడతాడు, ఒకడు చట్టమే ఇంకోటి జరిగితే ఇటు జరిగి ఊరుకోను పోవాలంట, ఇరుక్కుంటూ పోవాలంటాడు.
వాడు పెద్ద సనాతనవాది, అన్ని మతాల్లో ఉంటాడు వాడు. వాడు జరిగితే ఊరుకోడు, పక్క కూర్చోడు. నువ్వు కూర్చునేటప్పుడు లైన్లో కూర్చోకపోతే తొలుగుతా అంటాడు. నువ్వు వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని చర్చిలోకి వచ్చావు అనుకో, ఇక వాడు నరకానికి పోతాడు ఇక ఖచ్చితంగా. నువ్వు పాట పాడేటప్పుడు వాక్యం చదివేటప్పుడు పొరపాటున నవ్వేవనుకో, ఊడి సైతాన్ని పట్టింది వీడికి అంటాడు. ఆడి చట్టం అంతే. ఇక అటు గీత గీసాడంటే అక్కడ నడవాలి. భావోద్రేగం అని ఒకటి ఉంటుంది. ఇది ఎవరు పెట్టారండి? మనిషిలో భావోద్రేగం ఎవరు పెట్టారు చెప్పాలి? దేవుడు పెట్టినాడు. చట్టం భావోద్రేగం తెలీదా? తెలీదా మరి ఆయనకి? అందుకనే మనిషి భావోద్రేగాల సమూహం గానికే చట్టానికి ఏమి ఇచ్చాడు? వెసులుబాట్లు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు పాపం చేయొద్దు అన్న దేవుడే ఏం చెప్పాడు? దుష్టుడు తన దుష్టత్వంలోనే ఉండి మరణించుట నాకు సంతోషం కాదు, వాడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటయే. అర్థమవుతుందండి? ఇది సరిగా అర్థం కాని, ఈ సారాంశాన్ని తెలియని మూర్ఖపు శిఖామణులు చాలా మంది, వాళ్ళు పట్టుకున్న కుందేలకి 3 అన్నా పెద్ద బాగుండు, ఒక్కటే తగ్గుద్ది, వాడు ఒక్కటే అంటాడు. 3 కాళ్ళు ఉన్నాయంటే కనీసం కుట్టుకుంటారు నడుస్తుంది, అట్లాగే ఒక్కటే అంటాడు. వాడు ఎగురుకుంటాడు వాళ్ళు. ఇది సొసైటీలో ఉన్న దారుణాది పరిస్థితులు. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ సమాజం గురులేని సమాజం. రెండోది, గురువు లేడు. ఎవడు గురువు చెప్తే వినరిళ్ళు. మన గురువు ఎవరండి? యేసుక్రీస్తు. మరి ఆయన చెప్పింది ఇప్పుడు నువ్వేం ఏది చేయాలన్నా, నువ్వు ఎక్కడ నిర్ణయం తీసుకోవాలి చెప్పండి? నువ్వు ఏది చేయాలన్నా ఎవరిని అడిగి తీసుకోవాలి? పాస్టర్ గారినా? నీ ఇష్టాన్నా? కాదు కదా, బైబుల్ని. మరి గురువు చెప్పినట్టు చెప్పవే, బైబిల్ చెప్పింది కదా నువ్వు ఫాలో అవ్వాలి. ఆ బైబుల్ని అర్థం చేసుకోవడం కూడా తెలుసుకోవాలండి. కొంతమంది మక్కి దించుతుంటారు, సరిగ్గా జ్ఞానం ఉండదు. బైబుల్ని నీ వివేచించడం. అందుకే పౌలు అంటాడు, ఓ తిమోతి, సత్యవాక్యాన్ని సరిగా విభజించడం అంటే అర్థం ఏంటి? అట్లా కాదు, విభజించి చెప్పమన్నారని. ఈ మధ్య ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు ప్రతి బోధని పాయింట్లు వేసుకు చెప్తున్నారు. నాకు నేను చెప్పానుగా, ఎంత పాయింట్లు వేసి చెప్తున్నారంటే, ఇదిగో మనిషి అంటే పౌలు గారు చెప్పాడు విభజించి బోధించమని. మనిషి అంటే ఇది తలకాయ, ఇది మొండం, ఈ కాళ్ళు, ఇదేనండి పాదాలు. చూసారంత బాగా విభజించాను. ఉన్న వాక్యాన్ని మొక్కలు చేయడం కాదు విభజన అంటే. ఉన్న వాక్యంలో పరిస్థితుల్ని ఏ సమాజానికి వర్తిస్తుంది, వాడిన పదం లేదా ఆ సందర్భం, దాని వృత్తాంతం, దాని పరిణామాలు, అర్థమవుతుందా? అది ఎవరికి వర్తిస్తుంది ఆ వచనం? ఇవన్నీ అర్థం చేసుకొని సందర్భోచితంగా చెప్పాలి. అర్థమవుతుందండి? కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, ఒకటి తన సొంత తండ్రి భార్యను ఉంచుకున్నాడట అంటే ఈ వచనాన్ని తీసుకుని ఎవరికైనా అప్లై చేసి బోధించవచ్చా? ఇదిగో నీవే నీ తండ్రి అన్నవాడు ఏం చేస్తాడు? లేచి ఈపు పగల కొడతాడు నన్ను వాడు. వాళ్ళు అసలు పదాలు నేను ఎట్లా చెప్తాను అతనికి? ఎవరికి అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయకూడదు, కాలం ఏంటి, సందర్భం ఏంటి, అర్థమవుతుందా? బైబిల్ని నిర్వచించడానికి కూడా ఒక జ్ఞానం కావాలి. మీరు స్ట్రైట్గా వచనాలే కోరుకుంటారు, కొన్ని సందర్భాలు స్ట్రైట్ వచనాలు ఉండవు. అర్థమవుతుందండి? ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించకూడదు అని యేసయ్య చెప్పాడా లేదా? చెప్పలేదు అంటున్నాడు. మరి పాటిద్దాం పదండి అందరం. చెప్పాడు. ఎట్లా చెప్పాడు? ఆయన దాన్ని అతిక్రమించడం ద్వారా చెప్పాడు. మరి అతిక్రమించడం ధర్మశాస్త్రం ప్రకారం పాపమా కదా? మరి అతిక్రమిస్తే బైబిల్ ధర్మశాస్త్రం ప్రకారం యేసయ్య ఏమవ్వాలి? పాపి అవ్వాలి. ఆజ్ఞ ఏం చేసింది? ఒక వ్యక్తిని పాపంలో ముంచింది. ఎందుకు? ఆజ్ఞగా కనపడి ఆ ఆజ్ఞను అతిక్రమించగానే ఆ వ్యక్తిని ఏం చేసింది? పాపంలో పట్టుకుంది కసక్కన. నువ్వు ఎప్పుడు దొరుకుతావని ఆజ్ఞ ఎదురు చూస్తుంది. నువ్వు దాటగానే ఏం చేసింది? నిన్ను పాపం చేసి పడేస్తుంది. నిన్ను పాపం చేసేది ఏంటి? ఆజ్ఞ. మరి ఇప్పుడు యేసయ్య ఏమవ్వాలి చెప్పాలి? పాపి అవ్వాలి. యేసయ్య కాదు. మరి ఎట్లా? అందుకే బోధకులు వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు, నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించావు, ఇదేంటి తప్పుది అంటాడు. అప్పుడు యేసయ్య అన్న అంటాడు, అరే బాబు, దీన్ని అతిక్రమించి పాపము కాదు అని ఎప్పుడో దేవుడే తీర్పు తెచ్చేసాడు రా అని చెప్పాడు. ఏది చూపించు రెఫరెన్స్? కమాన్, స్ట్రైట్ రెఫరెన్స్ కావాలా? ఎక్కడ మక్కి కావాలా? తుమ్మితే తుమ్మాను, వంగితే వంగాను అని రావాలి. ఇంక అక్షరం అక్కడే ఉండాలి. అర్థమైందా? ప్రేమ అంటే ఇంక ప్రేమ, ఇంకా పదం ఇంకా ఆడ ఉండాలి. అట్లా దరిద్రంగా తయారయ్యారు. అందుకు ప్రభు అంటాడు, దావీదు కాలం నీకు తెలుసు కదా, దావీదు సందర్భం ఏం జరిగింది? దేవాలయంలో సముఖపు రొట్టె తిని కూడా దావీదు నిర్దోషి.
అన్నది. ఇప్పుడు మీరు పాత నిబంధనకి వెళ్ళి దావీదు తిన్న చోటకి వెళ్ళి అక్కడ దావీదు నిర్దోషి అని ఉందని చూపించమనండి, దొరుకుద్దా? చెప్పండి. మీరు ఎవరైనా ఒక్కళ్ళు నాకు రిఫరెన్స్ చెప్పండి. ఏసై మరి చెప్పింది అబద్ధమేగా? చెప్పండి, ఏసై చెప్పింది అబద్ధమా కదా? ఒక్క రిఫరెన్స్. ఏసై చెప్పినప్పుడు అక్కడున్న జ్ఞానులు పండితులు ఎందుకు ఏసైని ఎదురించలేకపోయారు? ఎందుకు మౌనంగా వెళ్ళారు? కారణం చెప్పగలరా? అది బైబిల్ మనం అర్థం చేసుకునే విధానం. అలా అర్థం చేసుకుని చెప్పాలి, కానీ అర్థం కాకుండానే అర్థమైనట్టు తోచినట్టు నెచ్చినట్టు చెప్తారు. అది కారణం ఏంటంటే గురువు లేని సమాజం, గుంపుగా మనం అయ్యాం. అక్కడ విషయం ఏంటంటే దావీదు రొట్టె, సముఖపు రొట్టె తింటే చచ్చిపోకుండా ఉన్నాడు. అర్థమైందండి? బేసిక్గా లేవీలు మాత్రమే చేయాల్సిన దాన్ని అన్యులు చేస్తే ఏమవుతారు? అదో చచ్చిపోతారండి. అక్కడే ఆకాశం నుంచి ఏమొచ్చింది? దెబ్బలు చంపేసింది. అర్థమవుతుందా? బైబిల్ చాలా సంఘటనలు ఉన్నాయి. నువ్వు యూదులు ప్రధాన యాజకుడే తప్ప అన్యుడెవడూ తినకూడనిది దావీదు తిని కూడా నిర్దోషిగా ఎంచబడ్డాడంటే అర్థం ఏంటంటే దావీదు శిక్షణ పొందలేదు పోగా దావీదు దేవుని చేత మరింత హెచ్చించబడి రాజు అయ్యాడు ఆ తర్వాత. అంటే అర్థం ఏంటి? దావీదు ఆజ్ఞను అతిక్రమించడాన్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడంటే ఆ ఆజ్ఞ అప్పుడు చంపేశాడని అర్థం. అంటే ఇప్పుడు దేవుడు యేసయ్య చేసిన పాపం కాదని ఎట్లా తేలింది? దావీదు దగ్గర తేలిపోయింది. చూసారా? అంటే కొన్ని డైరెక్ట్గా ఉండే వచనాలు ఆ సందర్భాలని, పరిస్థితులను అర్థం చేసుకొని చెప్పాలి. కానీ గురువు లేడు, అందుకే మన గుంపు ఇట్లా తయారవుతున్నాం. గురువు లేదు. రెండోది ఏంటో తెలుసా? గురువు లేని గుంపుగా కాదు, గురువింద గుంపుగా కూడా తయారయ్యాం. ఎట్లా? గురువింద అంటే చెప్పండి. గురివింద, గురిగింజ అంటాం. సామెత గురివింద గింజ అంటే అర్థం ఏంటి? దానికి ముందున్న ఎరుపు ఉండదంటే ఆయిస్టర్ గారు అది చూసుకోవాలి అనుకుంటుందంటే అది ఎక్కడ కూడా నలుపు లేదండి. నాకు ఎటు తిరిగి చూసినా నలుపు లేదు. దానికి కనపడుతుంది అది. మన తప్పులు కూడా మనకు కనపడదు. ఎదుటని విమర్శించాలంటే క్రైస్తవులు వచ్చినంత ఉత్సాహంగా అబ్బా వాడి దగ్గర ఒక పెద్ద రంధ్రం పెట్టుకున్నా ఎదుటి వాళ్ళకి చిన్న చిన్నవి కూడా బలి కనపడతాయండి. మరి వాడికి ఎట్లా కనపడతాయి అర్థం కాదు. అందుకే యేసయ్య అన్నాడు, నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో ఎట్లా కనపడుతుంది? మరి దూలం అంటే ఏంటో తెలుసా అండి? ఓ పెద్ద మొద్దు. ఆ మొద్దు లోపల పెట్టుకుంటే ఎదుటోడు ఎట్లా కనపడతాడు? కానీ కనపడతారు మనకి. గురువింద గుంపు, గురు లేని గుంపు, తర్వాత గురువు లేని గుంపు. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో క్రైస్తవ సమాజం ఉంది. ఇప్పుడు ఈ సమాజానికి మనం ఏం నేర్పాలి చెప్పండి? ఇంకోటి ఏంటో తెలుసా? మళ్ళీ గుప్త లక్ష్యాల గుంపు మంది. మళ్ళీ గుప్త లక్ష్యం. గుప్త అంటే రహస్యం అనమాట. అంటే రహస్య లక్ష్యాలు ఉంటాయి మనకి, హిడెన్ ఏజెండాలు ఉంటాయి. వాడు పాస్టర్ అవుతాడు, పరిచర్యకి వస్తాడు, పరిచర్య చేస్తుంటాడు, కానీ వాడి లక్ష్యం అది కాదు. ఏంటో లక్ష్యం ఏంటండి? బాగా డబ్బు సంపాదించాలా, సెలబ్రిటీ అయిపోవాలా, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి, ఇదే లక్ష్యాలు. పైకి మాత్రం ప్రభు పరిచర్య కొరకు ఎంత శ్రమలు అనుభవించుచున్నానో మీరు ఎరుగరు ప్రియులారా అంటాడు. మేము ఎన్ని దినముల నుంచి మేము ఎన్ని ప్రయాసలు పడి ఉంటేమో అంటాడు. ఈ లాగుతుంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాగుతుంటారు. మరి ఈ అంత బాధపడి ఉంటాడు మరి అయ్యగారు. చూడండి ఎంత తెలివిగా ఎవడు కాడు బాగా, అంటే డైరెక్ట్గా చెప్పరు దాన్ని. ఏం చెప్తుంటారు? దాంట్లో మసాలా ఒక ఆయన బోధిస్తాడు, ప్రియులారా ఎందుకు జరిగే ఉందంటే అంటాడు. అట్లా అనాలేమో అనుకుని తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అంతే అంటుంటారు. నేను ప్రారంభమై క్రైస్తవ సేవ ప్రారంభించిన దినాల్లో మా ఊర్లో ఒక ఆయన మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టే వాక్యం ఎట్లా చెప్తాడంటే ఆయన, ప్రియులారా దేవుని కొరకు వచ్చి ఉండుంటే అంటే ఎన్నిసార్లు ఉండాలా? వచ్చి ఉండి ఉంటే 3 సార్లు. యేసయ్య వచ్చి ఉండినాడు అంటాడు. ఇంకా అంటే పాస్టర్ అయితే ఇంకా అట్లా చెప్పాలేమో అని ఆయన దగ్గర నేర్చుకుని వచ్చినోడు కూడా ప్రియులు మామూలుగా చెప్పొచ్చు కదా. నాతో బాగా మాట్లాడేటప్పుడు బ్రదర్ బాగున్నారా అంటే ఈ బ్రదర్ ఏమంటున్నాడు అంటే అది ఎందుకది ఏం అంత బాధ ఏమొచ్చింది?
అంటే పాస్టర్ ఏంటి మళ్ళీ వాడు స్ట్రైట్గా ఉండడు, ఎంత కష్టము ప్రియులారా. మీరు నమ్ముతారా? వాక్యం చెప్పి కిందకు వచ్చేలోపు బాక్సింగ్ చేసినోడు వచ్చి కూర్చున్నా తలిసిపోయి ఉంటాడు అయ్యారు. బాగా పిడిగుద్దులు తిని బాగా కుస్తీలు బట్టి వచ్చినాడు గురికి వచ్చినట్టు అంతా టమాటాలు బట్టి కారుతుంటాయి. పొలం పని పోయి పార పని చేసినట్టు కూడా అంతలా ఉంది కారం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ట్రెడిషనల్గా వచ్చి నేర్చుకున్నారు. మీకు నమ్ముతారు, మనకు ప్రారంభ దశలో మనకు బోధకులు ఎవరంటే తెల్లోళ్ళే. ఈ తెల్లోళ్ళు ఇంగ్లీష్ స్లాగ్లో నుంచి తెలుగు నేర్చుకున్నారు. వాళ్ళు తెలుగు ఎట్లా మాట్లాడతారు? మళ్ళా మాట్లాడు. మీరు మిస్టర్ శాంతరాజు గారు ఎప్పుడు వచ్చి ఉన్నారు అంటాడు. అంటే వాళ్ళు గ్రాంధిక అంటే పుస్తక భాష నేర్చుకున్నారు, సామాన్య ప్రజాభాష కాదు వాళ్ళు నేర్చుకున్నారు. ఈ పుస్తక భాషలో ఏముంటుంది? అప్పుడు గ్రాంధిక తెలుగు ఎట్లా ఉంటుందండి? వచ్చారు పోయారు ఉండదు. వచ్చి ఉన్నారు, పోయి ఉన్నారు, వచ్చి ఉంటారు, పోయి ఉంటారు. వాళ్ళకి ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారు? బాగా ఊతి పలుకుతారు, ఠా ఠూ ఠా అని. ఇప్పుడు దాన్ని వచ్చి ఉంటారు అందరు, వచ్చి ఉంటారు అంటాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర తెచ్చుకున్న మన తెలుగు ఆయన ఏం చేయాలా చెప్పండి? ఎటువంటి ఒక చిన్న కథ ఉంటుంది. చిన్నప్పుడు ఓ పంతులు గారు రోజు నైవేద్యం పెట్టడానికి వెళ్తాడంట. నైవేద్యం పెట్టడానికి పాలు పులిహోర ఇవన్నీ తీసుకెళ్లి దద్దోజనం అక్కడ పెడితే ఎక్కడి నుంచో వచ్చింది పిల్లి వచ్చి లోపలికి వెళ్ళి ఆ చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేలోపు తినేసిద్దంట. ఈ రోజు ఇదే పని పంతులు గారికి ఏం చేయాలో తెలియక బుర్ర బద్దలైపోయి ఇట్లా కాదురా అని చెప్పి ఆయన ఈ పాలు ఈ దద్దోజనం ఈ పులిహార తెచ్చి అక్కడ పెట్టాక ముందు పిల్లిని వెతుకుతాడంట. ఎక్కడుందో ఎత్తుక్కుంటూ ఈ పిల్లిని తీసుకొచ్చి దాన్ని కట్టేటప్పుడు నైవేద్యం పెట్టేవాడంట. ఈయన వెంటే వాళ్ళు కొడుకు వచ్చేవాడంట. రోజు ఈ తతంగం అంతా చూసేవాడంట వాడు. కొంతకాలానికి ఈ నైవేద్యం పెట్టే ఈయన ఆ పిల్లి రెండు చచ్చిపోయారంట. ఇప్పుడు కొడుకు వచ్చాడు పూజారిగా. ఈయనేం చేస్తున్నాడు? డైరెక్ట్ పెట్టట్లా, ఆ నైవేద్యం ఇక్కడ పెట్టి తిరుగుతున్నాడంట గుంటుగా. పిల్లి దొరకట్లా. అప్పుడు ఆ ధర్మకర్తల్ని వీళ్ళు పిలిచి, అయ్యా ధర్మకర్తల వారు, మా నాన్నవారు ఈ నైవేద్యం పెట్టేటప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి పిల్లిని తీసుకొచ్చి దాన్ని ఎదురు కట్టేసి దాన్ని కళ్ళెదుట నైవేద్యం పెడుతుంటే చూశారు. సర్వ పాప పరిహారము జరుగుతుంది, ఈ గుడికి వచ్చినటువంటి భక్తులకు కూడా మోక్షము అలాగే పుణ్య ఫలాలు దొరుకుతాయండి అని చెప్పాడంట. ఎవరు చెప్పాడు వీడికి? వాడు ఊహ పావులో అంటే దూరిపోతాడు. ఇక ఆ ధర్మకర్తలు అనుకున్నాడు నిజమే మన పురాతన పంతులు గారు ఈ పని చేసేవాడు, ఎందుకు చేస్తున్నాడు అని మనకు అర్థమయ్యేది కాదు. అమ్మ దీని వెనక ఎంత రహస్యం ఉందా అని ఎక్కడి నుంచో శ్రేష్టమైన బలిసిన పిల్లి వాడు కొనుక్కొచ్చి పెట్టాడు. వాడు ఆ పిల్లిని తీసుకురావడం, వాడు కట్టేయడం, ఈ నైవేద్యం పెట్టడం. అట్లాగే మనోళ్ళు కూడా ఆయన ఎవరో తెల్లాయన వచ్చిందని తెలుగు చెప్తే మనోళ్ళు ఏం చేశారు? అదే వచ్చే అంటాడు. వాళ్ళకి ఏం అర్థం వేసి వచ్చింది? ఒక లక్ష్యం లేదు, గురి లేదు, కారణం ఎవరినో చూసి నేర్చుకోవడం, వాళ్ళని చూసి నేర్చుకోవడం అది కాదు. బైబిల్ చెప్తుంది, గురి యొద్దకే నేను పరిగెత్తుతున్న పౌలు అంటాడు. వెనుకున్న వాటిని మరిచి అమ్మ ఎంత క్లారిటీగా చెప్పాడండి. అసలు ఎంత క్లారిటీ ఉందా? ఇంకా మీరు చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి. ఒకవేళ గుండె ఉంటే దాని మీద చేసుకుని చెప్పండి. మనకు పరలోకం వెళ్ళాలి, దాంతోపాటు మన చుట్టూ సమాజాన్ని మన సామర్థ్యం కొలది కాపాడాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగాలి, ఈ లక్ష్యాలతో పరిచర్య చేయాలి, అందరం కలిసి సహవాసంతో ప్రేమతో నన్ను నేను సరిదిద్దుకోవడానికి పాపం ఎక్కడ అంటుతుందో అంటకుండా ఉండాలంటే సహోదర ప్రేమ హెచ్చరించేవాడు, నన్ను మాదిరిగా అదిగో ఈయన ఎంత బాగా బతుకుతున్నాడు అతను చూసి నేను నేర్చుకోవాలి అని నాకు మాదిరి చూపగలిగేవాడు, ఆ సాక్ష్యాలు నా కళ్ళెదుట పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే నేను సక్రమంగా బతకగలుగుతాను. నాకే ఎదురు సాక్ష్యం లేకుండా నాకంటే నీచుడు పనికి మనలోడు నా పక్కన ఉంటే వాడిని చూసి నేనేం నేర్చుకుంటా? వాడే చేస్తున్నాడు, నేను చేస్తే పెద్ద తప్పు కాదనుకుంటా. వాడే ఇట్లా ఉంటున్నాడు, నేను చేస్తే తప్పు కాదనుకుంటా. నా చుట్టూ ఒక మంచి పరిస్థితులు, నా జీవితంలో ఒక మంచి లక్ష్యాలు కలిగి ఉండడమే నిజమైన క్రైస్తవ లక్ష్యం. దేవునికి స్తోత్రం. దానికోసం మనం ఇక్కడ కూర్చున్నాం. మనకు లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం కోసం పోరాడాలి. చచ్చిపోయే లోపు నువ్వు నా బిడ్డ, నువ్వు ఇదిగో నా కొరకు ఇది చేసావు అని తన కుడివైపునున్న గుంపులో నువ్వు ఉండి నిన్ను ప్రభు పిలిచి నీకోసం నా కోసం కొన్ని కోట్ల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలుగా నిర్మిస్తున్న ప్రత్యేకమైన పట్టణాన్ని మనకి ఇవ్వాలి. మనం అర్థం చేసుకోం. కానీ చాలాసార్లు నేను చాలా మందికి చెప్తుంది, అర్థం కాదు, బోధించేదాన్ని సరిగా అర్థం చేసుకో. దినం ఏదైతే బోధిస్తారో ఆ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోలేని శాస్త్రులు పరిశీలిలాగే మనం ఉంటాం. మీరు ఎప్పుడైనా చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు?
ఆ క్లారిటీ ఉంటే ఇక్కడ బతికేయడానికి మనకు క్లారిటీ ఉంటుంది. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? పరలోకం ఉన్నోళ్ళ చేతులు ఎత్తండి. చూసారా, క్లారిటీ లేదు, సందేహం. మళ్ళీ ఆ జాన్సన్ ఇంకేమని చెబుతాడేమో అని. అరే అది కాదే తూచి అది ఇంకోటి అంటాలేమోనండి. పరలోకం కాదు, పరలోకంలో ఒక స్పెషల్ ఏరియా ఉంటుంది. పరలోకం అయితే పౌలు దానికోసం ఎదురు చూశారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, నోవాహు అని ఎందుకు చెప్తాడు? దేనికోసం? పరలోకం కోసం. పరలోకంలో కడుతున్న ప్రత్యేక పట్టణం. అర్థమవుతుందా? ఎవరి కోసం కడుతున్నాడు చెప్పాలి? మనందరి కోసమే. మరి చచ్చిపోయే వాళ్ళ కోసం నరకం కట్టొద్దా? అది చచ్చిపోయిన వాళ్ళ కోసం కాదు. నరకం అనేది ఎప్పుడో కట్టేశాడు. ఎవరి కోసం? మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి వచనాల్లో అపవాది తన దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటాడు. అంటే దాన్ని ఎవరి కోసం ప్రిపేర్ చేశాడు? నరకంకో సాతానుకు సిద్ధం చేసిన నరకానికి వెళ్ళిపోతున్నారు. తన ప్రజల కోసం సిద్ధం చేసిన పరలోకం కోసం వీళ్ళు రావట్లేదు. ఇప్పుడు సాతానుకు వచ్చిన సమస్య ఎక్కడైనా ఉంది అంటే పరలోకం కోసం కాదు. దేనికోసం చెప్పండి? పరలోక పట్టణంలో తన స్థానం కోసం. సాతాన్ అంటే పడిపోయాడు అనుకోండి. సాతాన్ దూతలు ఎందుకు వచ్చారు చెప్పండి? ఇప్పుడు వాడి పక్కన కొన్ని కోట్ల దూతలు ఎందుకు పడిపోయారు చెప్పండి? వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారు దేవుని మీద? పరలోకంలోనే ఉండి పరలోకం కోసం పోరాడతారా? నాకు ఇది పరలోకం, ఈ పరలోకం అంటాడా? అరే బుద్ధిలో నుండి 100 పరలోకమే కదా, ఇంకా మళ్ళీ దేనికోసం పోరాడతాం? దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి తన ఆలోచనలకు తగ్గట్టుగా రాబోతున్న సంఘం కొరకు, ఆ సంఘాన్ని పరిపాలించే యేసయ్య కొరకు సిద్ధం చేసేదే పట్టణం. అది మాకు కావాలి అన్నదే సాతాను యొక్క వాదన. దాన్ని వారికి నిరాకరించి అక్కడున్న రాజ్యం, ఆ రాజ్యంపై సింహాసనం యేసుక్రీస్తు ప్రభుకు అప్పగించాడు. ఇప్పుడు నచ్చంది సాతానికి ఏది? పరలోకం అనుకుంటున్నారా? పరలోకం కాదు. పరలోకంలో ఒక ప్రత్యేక ప్రదేశంలో నిర్మిస్తున్న పట్టణం, ఒక లోకం. అక్కడ మనకు ఆహారం ఉంటుంది, అర్థమవుతుందండి, నివాసాలు ఉంటాయి. మన జీవన విధానం ఇక్కడ కంటే ఇంకా మెరుగ్గా ఉంటుంది, అంటే నైతికతగా మెరుగ్గా ఉంటుంది. అయితే అక్కడ కూడా శరీరం ఉంటుంది కనుక ఖచ్చితంగా ఆహారం ఉంటుంది. అర్థమవుతుందండి? దీని మీద మీరు ఎన్ని పరిశోధనలైనా చేసుకోండి, ఇంకొంత లోతుగా అధ్యయనం చేయండి, దాన్ని మీరు తెలుసుకోవాలి. అవంతా మనకు ఒక ప్రత్యేక జీవన విధానం ఉంది అక్కడ. ఆ జీవన విధానంలో ఎలా ఉంటుంది అనేది క్లారిటీ లేదు, కానీ అక్కడ ఉన్న పట్టణం అయితే నీ కోసం ఉంటుంది, నీకు శరీరం ఉంటుంది, ఆహారం ఉంటుంది, ఒక మంచి జీవితం అయితే ఉంటుందని మాకు స్పష్టంగా చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో దీని గురించి స్పష్టంగా చెప్పాడు. ఇది చదవండి క్లియర్గా. ఆ పరలోకం కోసం మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం సిద్ధపడాలి. అర్థమవుతుందండి? అందుకే మనందరూ ఇక్కడ సమకూర్చబడ్డంలో ప్రధాన లక్ష్యం. నేను చాలామంది ఇంకా మన వాళ్ళు వస్తారని భావించా, కానీ సరే నెక్స్ట్ గ్యాదర్కైనా వాళ్ళు వస్తారని నేను కోరుకుంటున్నాను. ఒకటి, గురి ఉన్నవాడు చాలా సీరియస్గా ఉంటాడు. సొంత గురి ఉన్నవాడికి ఎదుటోడు ఏది చెప్పినా చెవికి ఎక్కదు. నీకు సొంత గురి ఉంది అంటే నువ్వు సొంత సామ్రాజ్యాన్ని కట్టుకుంటావు. సమిష్టి గురి ఉంది అంటే సంఘాన్ని ప్రొటెక్ట్ చేస్తావు, దానికోసం పోరాడతావు. నువ్వు ఆ పోరాడేటువంటి వ్యక్తుల్లో ఉంటావు. మనం పోరాడున్నది శరీరంతో కాదు, మనము. ఏమంటాడు పౌలు? నువ్వు పోరాడున్నది, మీరు పోరాడున్నది అనలే పౌలు. ఎందుకని ఉంటాడు ఆ విషయాన్ని? వీ షుడ్ ఫైట్ టుగెదర్. అర్థమవుతుందండి? నువ్వు ఎవరికి వాళ్ళు ఎలాగా చేస్తారని కాదు అర్థం. నువ్వు ఒక్కళ్ళే ఫైట్ చేయి, నువ్వు మీరు అంటే తేడా కొట్టేదే. కానీ పౌలు తనను కూడా కలుపుకొని ఏం చెప్తాడు? మనం పోరాడేది ఎవరితో అంటే మనందరం కలిసి పోరాడాలి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా నీ సొంతగా పోరాడడానికి లేదు. మళ్ళీ ఇక్కడ మీకు ఒక ప్రశ్న తలెత్తవచ్చు, మనము అంటే మనం కొద్దిమందేనా, మరి మిగతా వాళ్ళు అంటారేమో. గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి, దాన్ని వ్యాప్తి చేయడానికి మొదట ఎంతమందితో ప్రారంభిస్తారు? నాగేశ్వరరావు గారు చెప్పండి. మొట్టమొదటి ఎంతమందితో ప్రారంభించారండి చెప్పాలి? మొట్టమొదటి యేసయ్య ఒక్కడే స్టార్ట్ అయ్యాడు, అంతేనా? తర్వాత 12 మంది శిష్యులు, ఆ తర్వాత 3,000 మంది, తర్వాత ప్రపంచం అంతా. అర్థమవుతుందండి? సత్యం అనేది ఎట్లాంటిదంటే నిప్పు లాంటిదండి. ఏంటి చెప్పండి? సత్యం నిప్పు లాంటిది.
అది మనం ప్రారంభించినప్పుడు అది దావానల్లాగా వ్యాపించాలి. వ్యాపించాలంటే ఏం చేయాలి? అది మండాలి. అర్థమవుతుందండి? సత్యం అంటే నిప్పు లాంటిదా? అయితే నేను నిప్పి పెడతా మొత్తం అడిగి తగలబెట్టింది అనుకుంటే అది అమాయకత్వం. ఆ మంట ఆగకుండా సజీవంగా ఉండాలి. సజీవంగా ఉండాలంటే మనలో ఆ మంట, ఆ భావాజాలం, ఆ ఫైరు, ఆ ఆర్ద్రత, ఆ లక్ష్యం పట్ల కసి మనలో సజీవంగా ఉండాలి. అలా సజీవంగా ఉంటే నీ నుంచి ఇంకొకరికి, ఇంకొకరి నుంచి ఇంకొకరికి అది వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రపంచంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచాన్ని మార్చేది రెండు అనే సత్యాన్ని అర్థం చేసుకోండి. మొదటిది ఏదైనా ఉందంటే ఇది భావాజాలం, రెండోది కత్తి. ఏంటి చెప్పండి? భావాజాలం, రెండు కత్తి. ఇప్పుడు క్రైస్తవ సమాజం భావాజాల వ్యాప్తితో ప్రపంచాన్ని సాధించింది, ప్రపంచాన్ని వ్యాప్తి చేసింది. ఇస్లాం చెప్పండి, ఇస్లాం కత్తితోనే. మహమ్మద్ ప్రవక్త పట్టుకున్న కత్తి, ఆ తర్వాత వచ్చే ముల్లాలు అందరూ పట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటున్నారు. అర్థమవుతుందా? భావాజాల వ్యాప్తి మనది. మన ప్రపంచంలో జయం సాధించాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి అంటే నీలో ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం నేర్చుకోండి. ఇప్పుడు నేను మీతో కూర్చున్నాను అనుకోండి, మీరు ఎప్పుడైనా గమనించండి, నా పక్కన ఒక 10 మంది కూర్చున్నారంటే వెంటనే ఏదో ఒక డిస్కషన్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు చెప్పండి? నా జ్ఞానాన్ని వ్యక్తం చేసుకోవడానికి కాదు. దట్స్ ఇట్. నాలో ఉన్న భావాల్ని నేను ఎక్కడ కుదిరితే అక్కడ, ఎక్కడ సాధ్యమైతే అక్కడ, నా గొప్ప గురించి కాదు, ఎంత సాధ్యమైతే అంత అక్కడ నేను మాట్లాడాలి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి, కన్విన్స్ చేయాలి, వాళ్ళకి తెలియాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ దాంట్లో వాళ్ళు స్థిరపడేట్టుగా ప్రయత్నించాలి, వాళ్ళని ఒప్పించాలి, భావాజాల వ్యాప్తి చేయాలి. మనం ఉంది ఇప్పుడు 2-3 అనుకోని ఎప్పుడు అనుకోకండి. మీరు నమ్మకపోతే గట్టిగా ప్రయత్నిస్తే రాబోయే 5, 6 లేదా 10 సంవత్సరాల్లో మనం ఊహించినంత ప్రబల శక్తిగా కూడా మారచ్చు. అయితే దానికి కారణం మనలో ఆ లక్ష్యం, ఆ పట్టుదల ఉండాలి. అర్థమైందండి? లేకపోతే ఇక్కడ కూర్చొని అన్నం తిని పిల్లి మెడలో గంట ఎవరు కడతారని అందరం చర్చించుకున్నాక చివరిలో జాన్ సురేష్ అన్న నువ్వే తగినోడి కట్టన్నా అని ఛార్జీలు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి. ఇంక నేను మా ఇంటి దగ్గర ఉండి మా పెళ్ళికి దూకుండా కూర్చోవాలి. ఇంకా చెప్పినాడు, ఎవడు చెప్తే వాడే పడాలనుకోకూడదు. ఇది నాది, ఇది నీది. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నానంటే దానికి నేను నాయకుడిని కాదు, నేను ప్రారంభించినోడిని కానీ, నేను మొదలు కాదు, నేను చివరగా. అదవుతుందా? కానీ నేను ఎవరు అంటే నేను కేవలం దాన్ని గుర్తు చేసే ఒక బొంట్రోతును మాత్రమే. మనందరిలో మీ అందరికంటే స్పెషల్ అని, జ్ఞానిని చెప్పడానికి ఇక్కడ నేను కూర్చోవాలి. మీ అందరికంటే నాకు కొంచెం ముందు మెలకు వచ్చింది అంతే అనుకోండి. మీరందరూ తెలియగల వాళ్ళే, మీరందరూ జ్ఞానులే, మీరందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే. అక్కడి నుంచి సముద్రం పొంగుతుంది లేదా నది కట్టదెక్కుండా వస్తుంది అనుకోండి. ఈ కట్టదెక్కుండా వస్తుంటే ఈ ఊరంతా ఉంటుంది. ఈ ఊర్లో ముందు ఎవరు తెలుస్తుంది? ఆ పొలం చివరి దగ్గర ఉన్నోడు తెలుస్తుంది. నేను ఆ పొలం చివరి దగ్గర ఉన్నాడు అనుకోండి, నేను వచ్చి అయ్యా మనం జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలంటే నువ్వెంత పెద్ద జ్ఞానం అని మావు చెప్తురా అంటే మీరు చెప్పండి ఒకసారి. నువ్వు ఎంత జ్ఞానివి, నువ్వు ఎంత మనగాడివి, నువ్వు ఎంత పరిశుద్ధుడు, నువ్వు మావు చెప్తావు అని దుప్పటి తన్ని పడుకుంటే మునిగిపోతావు. నేను పరిస్థితులను అర్థం చేసుకొని మా ఆనందన్న కానీ మనం కానీ అందరినీ మళ్ళీ మనం జాగ్రత్త చేసి జాగృతతో ముందుకెళ్ళాలనుకునే అర్థం ఏంటంటే, ఇలాగే బతికితే రాబోతున్న సమాజం చిన్నగా ఉండదు. మీకు చెప్తున్న చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడు దాకా వస్తాయి అని కలగన్నాం తెలుసండి. మన తల్లిదండ్రులు ఏం చెప్పారు? అమ్మో 2వ రాకడంటమ్మా, 2000లో వచ్చిందంట అని మా బాబాయిలు మా మామయ్యలంట ఆ రాత్రి మంచి మాంసం తెచ్చుకొని గారెలు తెచ్చుకొని తిని పడుకొని చచ్చిపోయి ఉంటాం అనుకుంటున్నారంట. తెల్లారి మా మామ కాకినాడు కడుపు నిండా తిన్నాడంట, ఇంత తిని పడుకున్నాడంట. పడుకొని పొద్దున్నే లేస్తే లేవలేకపోతున్నాడంట. అనుకుంటున్నాడంట ఏ పెద్ద పెద్ద ఉడుములో పెద్ద ఆ ఉలకలో వచ్చి మీద పడి నేను మునిగిపోయి ఉంటా కనపడకుండా తెరితే ఇంక బతుకుతానో లేదో, నా మొహం అంతా బోడితో నిండిపోయి ఉంటుందని ఇట్లా తెరిచాడంట. చూస్తే పైన పాక కనపడుతుందంట, పూరి కొలిచాను. ఏందిరా పరిస్థితి అని లేచి చూస్తే అందరు ఎవరు పనులు కోళ్ళు పక్కన. వాళ్ళ ఆవిడంట పేడకళ్ళు ఎత్తేస్తుందంట, వాళ్ళ పిల్లలేమో ఆడుకుంటున్నారంట. ఏంది ఏమైంది రా, ఏసై వస్తారన్నాను కదా రాలేదా? అట్లా ఎన్నిసార్లు 2000 సంవత్సరం 2012 పోయి మళ్ళీ మధ్య 2018 అంట. రోజు సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉన్నాడు ఏసయ్య. అయితే ఎవరి కోసం వస్తున్నాడో వాళ్ళ కోసం వచ్చి మధ్యలో పోతున్నాడంట.
తీసుకోండి, పరిస్థితులు మీరు అనుకున్నట్టు ఉండదు. బైబిల్ చెప్పింది ఒకటి, మనం అర్థం చేసుకుంది ఒకటి, చెప్పింది ఒకటి. పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా మారిపోతున్నాయి. రాబోయే కాలంలో ఎప్పుడు ఈ ప్రపంచ మానవ జాతి పుట్టిన తర్వాత జరగని భయంకరమైన మార్పులు జరగబోతున్నాయి. అది రోగాల వల్ల మారచ్చు, టెక్నాలజీ వల్ల మారచ్చు. అయితే అల్టిమేట్గా నేను ఒకటి, ఐ హ్యావ్ ఎ క్లారిటీ ఏంటంటే, ఏది వచ్చినా థ్రెడ్ మాత్రం ఎవరికి? క్రైస్తవులకే థ్రెడ్. అర్థమవుతుందండి? ఎందుకని మీరు అడుగుతారేమో. క్రైస్తవులకి ఎట్లా శ్రద్ధ వస్తుందంటే, విశ్వాసం మీద, ప్రార్థన మీద, దైవత్వం మీద ప్రజలు నమ్మకాన్ని కోల్పోతారు. సుఖపడ్డం మీద, విచ్చలవిడితనం మీద అలవాటు పడిపోతారు. ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ అని, సోషల్ మీడియా అని చెత్తగా తయారైపోయారు. మీకు తెలియకుండానే మీ పిల్లల్ని ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు ఆ ముఠాలని ఉంటారు. మీరు అనుకుంటారు మా ఇంట్లోనే ఉన్నాడు, మా అబ్బాయి అని. వాడు ఎప్పుడే అక్కడ పౌరసత్వం తీసుకొని ఉంటాడు. మీకు తెలియదు. నీ భార్య తీసుకోవచ్చు, నీ భర్తే తీసుకోవచ్చు, తెలీదు. నువ్వు అనుకుంటావు, ఊహల్లో బతుకుతావు. ఒక్కసారి వాస్తవం తెలిస్తే గుండె పగిలి చేస్తావు. దారుణంగా సొసైటీ మారిపోతుంది. ఈ సొసైటీలో నువ్వు కింద పడ్డోళ్ళ గురించి కాదు, పడవలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించు. ఈ ఉన్న వాళ్ళమైనా ఆ ఒడ్డుకు చేరాలి. అర్థమవుతుందా? కింద పడ్డోళ్ళని చూసి అంతమంది పడవ ఎక్కకుండా సముద్రంలో దొరిలాడుతుంటే మనం ఏం చేస్తాం? ముత్యాలు గారు, రామయ్యరా అసలు మనం కూడా దూకుదాం అని ఎవరు అనుకోవద్దు. అనుకుంటారు ఎవరైనా పడవలో ఉన్నోళ్ళు? అనుకో. అట్లాగే పరిస్థితులు మారిపోతుంటే, చావు దగ్గరకు వస్తే పరిస్థితులు వస్తుంటే, బతికుండు కూడా చచ్చిన దినాలు వస్తుంటే, ఇంకొకటి నువ్వు భక్తిపరుడువై కూడా అన్ని తెలిసి కూడా నీకు నువ్వే పరిస్థితుల ప్రభావం, టెక్నాలజీ ప్రభావం వల్ల భయంకరమైన వేషధారి అవుతావు. నువ్వు అనుకోవచ్చు నేను పెద్ద ఆత్మీయుడిని, 100 మందిని నడిపానని. నీకు తెలియకుండా నువ్వే భయంకరమైన వేషధారి అయిపోతావు. భయంకరమైన నిర్లక్ష్యం చూపిస్తావు. నీ భక్తి, నీ కుటుంబం నీ కల్లాగా కూలిపోతున్నా కూడా ఏమి ఎరగనంతగా నాశనం అయిపోతావు. అంత దారుణంగా నీకు తెలియకుండానే నిన్ను మాయ చేసే శక్తి సాతాను పంపుతున్నాడు ఈ రోజుల్లో. నేను ఖచ్చితంగా చెప్పగలను, దాన్ని అడ్డుకునే శక్తి ఆన్లైన్ టీంకి ఖచ్చితంగా ఉంది. గట్టిగా చెప్పట్లేదు. మనం ఖచ్చితంగా ఎదుర్కొంటాం. దేని ద్వారా? సహవాసం ద్వారా. ఇందాక చెప్పాను కదండి, హెబ్రీ పత్రిక 10:24 ఏం చెప్పాడు? హెచ్చరించడం, చూసుకోవడం, ఇంకా ప్రేమ చూపడం, సత్క్రియలు చేయడం, పురికొల్పడం. ఈ 5 మనం చేస్తే మనం ఖచ్చితంగా నిలబడతాం. వచ్చే యేసయ్య రాకడ సందర్భంలో ఆ ఎత్తబడే గుంపులు మనందరం ఉంటాం. మనతో పాటు 10 మందిని తీసుకెళ్తాం. ఈలోపు సాతాను మిమ్మల్ని శోధించవచ్చు, బాధ పెట్టవచ్చు, పడిపోయే పరిస్థితి తీసుకెళ్ళచ్చు. అంత మాత్రానికి నేను చెప్పానుగా, మన గురివింద గుంపుల్లాగా ప్రవర్తించు. అదవుతుందా? బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు పడిపోతే మళ్ళీ ఏం చేయాలి? ప్రభు అంటాడు పేతురుతో, ఏమంటాడు పేతురుతో చెప్పండి. సిలువ మీదకి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు? పేతురు, నువ్వు తిరిగి కోలుకున్న తర్వాత నీ సహోదరుల్ని బలపరచు. అప్పుడు పేతురు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? సిలువ మీదకి వెళ్తున్నప్పుడు చెప్తున్నాడు, అంత మోసం చేసిన, ద్రోహం చేసినాడు చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ కోలుకుంటావు. అర్థమవుతుందా? కానీ నీ సహోదరులను బలపరచు అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, క్రైస్తవ జీవితం అంటే ఇదొక పోరాటం అని, ఇదొక ప్రయాణం, పరుగు పందమని గుర్తించి, నువ్వు పడ్డగానే పడిపోయి ఇంకొద్దు అని అని ఉండకూడదు. మళ్ళీ లేచి తుడుచుకొని పరిగెత్తాలి. గుర్తుపెట్టుకోండి, నువ్వు పడ్డది ఇక్కడ ముఖ్యం కాదు, నువ్వు చేరుకోకపోవడమే తప్పు. పడటం సమస్య కాదు, ఏం చేయాలి? లేకపోవడమే సమస్య. అదవుతుందండి. లేవడం పెద్ద గొప్ప కాదు, దాన్ని కొనసాగించకపోవడమే సమస్య. ఇది ఈ సూత్రం మనం అర్థం చేసుకుంటే మనం ముందుకెళ్ళచ్చు. చాలా సమయం తీసుకున్నట్టున్నా, నన్ను క్షమించండి. ఎందుకు మీకు అర్థం కావడం కోసం నా ప్రయత్నం. ఆనందాన్ని చెప్పినట్టు మీలో ఈ గ్యాదరింగ్ విషయంలో మీ సలహాలు ఏదైనా ఉంటే మనం తీసుకుందాం. ఒకటి, సలహాలు అన్నానంటే అర్థం మీ సలహాలు దీన్ని మరింత బలపరిచేట్టుగా, కొంచెం మంచి సలహా, మంచి ముందుకు వెళ్ళేట్టుగా ఉండాలి తప్ప నిరుత్సాహపరిచేట్టుగా. అర్థమవుతుందా? ఇది అసలు పనికిరాందండి, ఇది అర్థం లేదండి అని మన సొంత పైత్యాన్ని జోడించేట్టుగా దయచేసి ఉండకూడదు. ఎందుకంటే వీలైతే మేలు చేద్దాం, సాధ్యమైతే పని చేద్దాం. అర్థమైందా? ఇదే మన లక్ష్యం. మంచి సలహా ఇవ్వండి, ఇంకేదైనా ఉంటే చెప్పండి. మన భవిష్యత్తు కార్యాచరణ ఏం చేద్దాం అనేది ముఖ్యం. ఇక్కడున్న ఒక్కొక్కరు నేను ఖచ్చితంగా చెప్తున్నా, రాబోయే కాలంలో 100 మందినైనా సరే మన సత్య సమూహంలోకి, మన ప్రయాణంలోకి వారిని ఖచ్చితంగా చేరుస్తారని నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం. అలా బలంగా పని చేయగలుగుతాం.
పని చేస్తాం. అయితే ఒక్కటే నేను చెప్పాను కదా, మనం అనుకున్న గురి మీద లక్ష్యం, దానికోసం చేరుకోవాలన్న పట్టుదల ఉంటే ఖచ్చితంగా మనం అనుకుంది చేస్తాం. ఓకేనా?